ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమద్భక్తారు పోయినతోరి యోగం చేసే ద్వారా మొత్తం మరణాన్ని కూడా జయించవచ్చు. అయితే జ్ఞానమేం కాదు. అయితే మరణాన్ని జయించినా కూడా అట్లే ఎప్పటికీ ఉంటాడనేది కూడా ఏం లేదు. చాలా కాలం ఉండేదానికి ఈ యోగ సిద్ధుల ద్వారా దొరుకుతాయి. మళ్ళా దాంట్లో కూడా కొన్ని విభూతులు కూడా అయితే యోగులైనటువంటి మహాత్ములు ఏం చేస్తారప్ప అంటే ఆ విధంగా దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకొని ఆయుష్ను పెంచుకొని వాళ్ళు తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటే వాళ్ళు ఉపయోగించుకుంటారు దేహాన్ని. అయితే మనం ప్రాకృత పురుషులు అంటే ఎవరైతే ప్రకృతికి లోబడినటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, వీళ్ళు ఏం చేస్తారప్ప అంటే వ్యవహారానికి ఉపయోగించుకొని తమ దేహాల్ని నాశనం చేసుకుంటారు అని చెప్పి వాటి వరకు అయిపోయింది మనకి. అంతేకాదు లౌకిక జీవంలో కూడా మనం ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉండేకి వీలైతుంది, లేకపోతే ఆనందంగా ఉండేకి కూడా వీల్లేదు. సరే, ఇంಥ ಯೋಗದ ಪ್ರತ್ಯಕ್ಷ ಫಲವನ್ನು ಕುರಿತು ಈ ಉಪನಿಷತ್ತು ಹೀಗೆ ತಿಳಿಸುತ್ತದೆ. ప్రత్యక్ష ఫలం అన్నమాట, ఏదో అదృష్టంగా ఉండేది కాదు, ఇప్పుడు మనకి వెంటనే తెలియబడేటువంటిది. ఓం లఘుత్వం ఆరోగ్యం అలోలుపత్వం వర్ణప్రసాదం స్వరసౌష్ఠవంచ గంధ ಶುಭೋ ಮೂತ ಯೋಗ ಪ್ರವೃತ್ತಿ ಪ್ರಥಮಾಂ ವದಂತಿ. శరీరం హగురವಾಗಿರುವುದು, తూకం ఉండలేదు. ఎప్పుడైతే యోగం చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి శరీరం చాలా తేలిగ్గా ఉంటుంది. పూర్ణವಾಗಿ ఆరోగ్య విశిష్టವಾಗಿ సజ్జాగిರುವುದು, ఎప్పుడూ ఆరోగ్యంతో ఉండి ఏ పని చేసేదానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇంద్రియಗಳು ಚಾಂಚಲ್ಯವಿಲ್ಲದೆ ఏకాగ్రವಾಗಿರುವುದು, ఇంద్రియాలు కూడా విషయాలు అయిపోకోకుండా ఏకాగ్రంగా ఉండేదానికి వీలైతుంది. మైబಣ್ಣవు ఆకర్షವಾಗಿರುವುದು, శరీరం కూడా ప్రకాశంగా మెరుస్తూ ఉంటుందంటారు యోగ పురుషుల యొక్క దేహాలు. ధ్వనియు స్ఫుటವಾಗಿ ఇంపాగిರುವುದು, ఆ శబ్దంలో కూడా ఏమాత్రం అపశబ్దాలు లేకోకుండా స్ఫుటంగా ఉంటుంది. తర్వాత మయ్యింద సువాసనయు ಹೊರಹೊಮ್ಮುವುದು, వాళ్ళేం పౌడర్లు గివడాలు పట్టించుకోబడి లేదంట, వాళ్ళ దేహంలో నుంచి సుగంధం బయటకు వస్తూ ఉంటుందంట. మూత్ర పూరిషగలు అల్పವಾಗಿರುವುದು, ఎందుకంటే భోజనం వాళ్ళకి మలమూత్రాలు ఎక్కువగా ఉండట్లేదు. ಈ ಎಲ್ಲಾ ಲಕ್ಷಣಗಳು ಯೋಗದ ಮಾರ್ಗದಲ್ಲಿ ಮೊದಲನೇ గుర్తుಗಳಾಗಿರುತ್ತವೆ. ఇవన్నీ కూడా యోగం చేసినటువంటి వారికి మొట్టమొదట లక్షణాలుగా తెలియబడతాయి. ಯೋಗಿ ಅಂದರೆ ಹೇಗೋ ವೇಷಭೂಷಣಕಾರವುಳ್ಳವನಾಗಿ ಗಡ್ಡವನ್ನು ಬೆಳೆಸಿಕೊಂಡು ಅಶುಚಿಯಾಗಿರುತ್ತಾನೆಂಬ ನಮ್ಮ ಭಾವನೆಯು ತಪ್ಪೆಂಬುದನ್ನು ಇಲ್ಲಿ ತಿಳಿಸಿದೆ. యోగులైనటువంటి వాళ్ళంతా గడ్డాలు పెంచుకోవడము, స్నానాలు గినాలు చేయకోకుండా అంతా పెంచి గలీజ్గా ఉంటారు అనేది ఈ యోగం చేసే వాళ్ళు ఉండదు అనేది దీని ద్వారా మనకు తెలిసింది. ఇప్పుడు ಕೆಲವರ ದೇಹವು అనవశ్యವಾಗಿ దప్పವಾಗಿದ್ದು శక్తిహీనವಾಗಿರುತ್ತದೆ. కొంతమంది శరీరం ఎట్లుంటుందప్ప అంటే చాలా బాగా బలిష్టంగా వస్తుంటుంది, అయితే 5 కేజీలు కూడా బరువు ఎత్తే శక్తి లేదు వాళ్ళకి, ఉండలేదు. మరి కొంతమందికి ఏముంటుంది, ಮೊದಲನೇగా అతని శరీరం కృషిವಾಗಿರುವುದು ఆದರೂ శక్తిశాలిಯಾಗಿರುವುದು. అయితే యోగం చేసింటారో వాళ్ళ దేహం కృషించినట్లు కనపడుతుంది, అయితే శక్తితో కూడుకున్నటువంటి వాళ్ళుగా ఉంటారనమాట. ಎರಡನೇದಾಗಿ ಅವನಿಗೆ ಆರೋಗ್ಯವು ಪೂರ್ಣವಾಗಿರುವುದು, ಯಾವ ಕಾಯಿಗಳು ಇರುವುದಿಲ್ಲ, ఆరోగ్యం ఉంటుంది, రోగాలు అనేవి కూడా ఉండలేదు. ಮತ್ತು ఇంద్రియలు పటుವಾಗಿರುವವು, ఇంద్రియాలు కూడా బాగా పలిష్టంగా పటుత్వంగా పనిచేసేటట్లు ఉంటాయి. ఆದರೂ చాంచల్యమిరుವುದಿಲ್ಲ, అంత పటుత్వంగా ఇంద్రియాలు ఉన్నప్పటికీ కూడా విషయాల వైపు పోవునేవి. మనకి ఇంద్రియాలు పటుత్వం ఉందంటే శబ్ద స్పర్శ రూపగంధాల వైపు పోతా ఉంటాయి అనమాట ఇంద్రియాలు, అయితే వాళ్ళకి అట్లున్నవి కూడా పోయేకి వీల్లేదు. ಸಾಮಾನ್ಯ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ శరీరేంద్రియలు చురుకాగిరువవనికి అవి అత్యంత హరిదాడివవు. వ్యవహారంలో ఉండే వాళ్ళకి మామూలుగా ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎవడైతే చురుగ్గా పనిచేస్తుంటాడో వాని ఇంద్రియాలంతా కూడా చలిస్తానే ఉంటాయి అన్నమాట. ಯಾವದಾದರೂ ದೃಶ್ಯವು ಕಣ್ಣಿಗೆ ಬಿದ್ದರೆ ಅಥವಾ ಅಶ್ಲೀಲವಾದ ಚಿತ್ತವನ್ನು ಅದು ಜಡವಾಗಿದ್ದರೂ ಇವನ మనసు చంచలವಾಗಿ ಬಿಡುವುದು. కాబట్టి ఈ యవ్వనంలో ఉండేవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఇంద్రియాలు అవి ఏదో జడంగా ఉన్నప్పటికీ కూడా అటువంటి దృశ్యాలు చూసినట్లయితే అవే చలించి తిప్పేదానికి ప్రయత్నం చేస్తాయండి. ಯೋಗಿಗೆ ಹಾಗಾಗುವುದಿಲ್ಲ, ಅವನಿಗೆ ಇಂದ್ರಿಯಗಳ ಮೇಲಿನ ಹತೋಟಿಯು ಸಂಪೂರ್ಣವಾಗಿರುವುದು. ಆ ಇಂದ್ರಿಯಾలు అతని స్వాధీనంలోనే ఉంటాయి. ಇನ್ನು ಅವನ ಮೈಬಣ್ಣವು ಕೂಡ ಈಶ್ವರನಂತೆ ಬಿಳುಪಾದದ್ದಾಗಿರಲಿ ವಿಷ್ಣುವಿನಂತೆ ಕಪ್ಪಾಗಿರಲಿ ಒಟ್ಟಿನಲ್ಲಿ ಆಕರ್ಷವಾಗಿಯೇ ಇರುವುದು. అతని యొక్క దేహకాంతి తెల్లగైనా ఉండొచ్చు లేదా నలుపైన ఉండొచ్చు, అయినా ఆకర్షణ మాత్రము ఉంటుంది.
ವರ್ಣ ಎಂಬ ಪದಕ್ಕೆ ಅಕ್ಷರ ಎಂದು ಅರ್ಥ ಮಾಡಿದರೆ ಅವನ ಮಾತುಗಳು ಸ್ಫುಟವಾಗಿ ಪ್ರಯೋಗವಾಗಿ ಹೊರಬೀಳುವೆಂದು ಅಭಿಪ್ರಾಯ. కాబట్టి వర్ణాలు అంటే అక్షరాలు అని. అందువలన అతను వాక్కు నుంచి వచ్చేటువంటి అక్షరాలంతా కూడా ಸ್ಫುಟంగా పలికేదానికి అవకాశంగా ఉంటుంది. ಅನಿಯು ಮಧುರವಾಗಿರುವುದು. ಅವನ ಶರೀರದಿಂದ ಆತನು ಯಾವುದೇ ಸುಗಂಧ ಸಾಮಗ್ರಿಗಳನ್ನು ಬಳಸದೆ ಇದ್ದರೂ శుభవాద గంధవే ಹೊರಬರುತ್ತಿರುವುದು. పౌడర్లు కానీ సెంట్ కానీ ఇట్లాంటివి ఏం కొట్టుకోకుండా కూడా అతని దేహం నుంచి వస్తాయంట. అదే చెప్తుంది అనమాట. ఎక్కడ పూతని భాగవతంలో చంపుతారు చూడండి. పెద్ద మేరు పర్వతం వల్ల కింద పడితే కూడా ఆ కాలేటప్పుడు ఆ శరీరం నుంచి వచ్చేటువంటి వాసనలు న్యాయంగా శరీరం కలిసి ఎవడు తట్టుకుంటే కాదు. అయితే అవంతా కూడా కొన్ని యోజనాలు వ్యాపించిన సుగంధ ద్రవ్యాలు. ఆ పూతన పాలిచ్చేకి పోయి సస్తుంది చూడు, ఆమె కథ చెప్పినప్పుడు. అప్పుడు అర్థం కాలే మనకి ఎట్లా పోయింది ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటే దీన్ని బట్టి తెలుస్తుంది అట్లా సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, వాసన వస్తుంది అని. ಸಂಸಾರಿಗಳು ಮಾತನಾಡುತ್ತಿದ್ದರೆ ದುರ್ವಾಸನೆಯೂ ಬರುತ್ತಿರುವುದು. ಆದರೂ ಅವರಿಗೆ అది ಗೊತ್ತಾಗಲಾರದು. వ్యవహారంలో మనం ఉండే వాళ్ళందరూ కూడా మనం మాట్లాడుతా అంటే వాసన వస్తుంది, ఎదుటోళ్ళకి మాత్రమే తెలిసేది అది. శరీరವೇ కొడుకు, ಅದರಿಂದ ಮತ್ತೆ ಮತ್ತೆ ಅದನ್ನು ಶುಚಿಗೊಳಿಸುತ್ತಿರಬೇಕು. ದೇಹం అనేది మురికితో కూడుకుంది, దాన్ని మరల ಶುಭ್ರಪಡಿಸ್ತಾನೆ ఉండాల్సిందే. ಯೋಗಿಗೆ ಶರೀರವು ಸುಗಂಧಮಯವಾಗಿರುವುದು. ಅಲ್ಪಾಹಾರ ನಿಮಿತ್ತ ಮಾತ್ರ పురుషుಗಳು అల్పವಾಗಿದ್ದು హతోటిಯಲ್ಲಿರುವವು. కాబట్టి ఎప్పుడప్పుడు అంటే మలమూత్రాలకి ఇష్టానుసారం పోకోకున్నట్లు వాళ్ళ స్వాధీనంలోనే. ఎందుకంటే ఒక పూట వాళ్ళు భోంచేసేది అది మితంగా, అర్ధ కడుపుకు మాత్రం తింటారు, మళ్ళీ దాంట్లో కాలు భాగం నీళ్ళకి కాలు భాగం కాలికి తింటారు. కాబట్టి వాళ్ళకి ಕಂಟ್ರೋల్లో ఉంటుంది. ಹೀಗೆ ಯೋಗಾಭ್ಯಾಸ ನಿಮಿತ್ತವಾಗಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವ ಉತ್ತಮ ಲಕ್ಷಣದಿಂದ ಯೋಗದ ಪ್ರಗತಿಯನ್ನು ಗೊತ್ತುಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಉಪನಿಷತ್ತಲ್ಲಿ ತಿಳಿಸಿದೆ. ఇట్లా ఈ యోగం ద్వారా మన యొక్క దేహారోగ్యాన్ని పెంచుకుని ఏం చేయాలా అనేది మళ్ళీ నెక్స్ట్ పాయింట్. పెంచుకొని విభూతులు దొరికితే ఆ విభూతులను ఉపయోగించుకుంటూ పోకూడదు. ఒకటవాత వాటిని కేవలము పరమాత్మ ప్రాప్తి కోసమే వినియోగించుకోవాలా అనేది రెండవది అనమాట. ఇంకా ఆత్మతత్వ జ్ఞానದಿಂದ కృతార్థత, మానవుని యొక్క ధన్యత ఎప్పుడైనా జరుగుతుందంటే ఆత్మతత్వ జ్ఞానాన్ని తెలుసుకుంటే తప్ప మన జన్మ ధన్యమయ్యేదానికి లేదు అనేది హెడ్డింగ్ ఇది. ఓం యథైవ బింబం మృదియోపలిప్తం తేజోమయం భ్రాజతే తత్సుధాంతం తదాత్మత్వం ప్రసమీక్ష దేహి ఏకః కృతార్థో భవతే వీత శోకః. ಹೇಗೆ ಒಂದು విగ్రహం ధూళు కొಳగలింದ కూడిదిದ್ದು ఎప్పుడైతే ఒక విగ్రహం దేవాలయంలో పెట్టింటే అదంతా మురికితోనూ గలీజుతోనూ అయిపోయి ప్రకాశమానంగా లేకుండా పోతుంది చూడండి. అప్పుడు ಚೆನ್ನಾಗಿ ಒಜ್ಜಿ ತೊಳೆಯಲ್ಪಟ್ಟ ನಂತರ ಥಳಥಳನೆ ಹೊಳೆಯುತ್ತಾ ఎప్పుడైతే దాన్ని బాగా తిక్కి కడిగినట్లయితే అప్పుడు ಥಳಥಳ ప్రకాశిస్తా ఉంటుంది కదా. ಪ್ರಕಾಶಮಯವಾದ ತನ್ನ ಆತ್ಮಸ್ವರೂಪವನ್ನು ಅವಿದ್ಯಾಮಲದಿಂದ ಸ್ವಚ್ಛಗೊಳಿಸಿ ನೋಡಿಕೊಂಡನಾದರೆ ಶೋಕವನ್ನು ದಾಟಿದವನಾಗಿ ತಾನೊಬ್ಬನೇ ಎಲ್ಲವೂ ಎಂಬ ಜ್ಞಾನದಿಂದ ಕೃತಾರ್ಥನಾಗುವನು. ఇప్పుడు మనం ఏం కడుక్కోవాలా? దాన్నేమో నీళ్ళతో పోసో లేకపోతే సబ్బులతోనో అంత తిక్కి ఏమేమో చేస్తాంలే. ఇప్పుడు మనం ఎట్లా శుభ్రం చేసుకోవాలా? అనాత్మ వ్యవహారాలన్నింటినీ తీసేసుకోవాలంటే ఇక్కడ దేహం నేను కాదు, ప్రాణం నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదని గురువుల ద్వారా విని మనలో కలుపుకుంటాం చూడండి. నేను పనికిరానివన్నీ ఏం కలుపుకుంటాం, అనాత్మ విషయం అంతా కూడా తీసేసుకుంటే అప్పుడు మనమే పరమాత్మ స్వరూపులమని, సర్వస్వం మనమే అని తెలిసి అప్పుడు శోకమోహాల నుంచి బయటపడిపోతాడు అనేది తాత్పర్యం. దాని ఆత్మను సంసారిగా కానిసుకుండాగా ఎప్పుడైతే పరమాత్మ స్వరూపం పుట్టి సచ్చేవాడు అని ఎప్పుడైతే తెలియబడుతుందో దేహేంద్రియ ఉపాధిమిత్త మలినాగమంతే తోరువను. ఎందుకయ్యా అతడు అట్లా కనపడతాడంటే దేహం అనే ఉపాధితో కూడుకున్నప్పుడు మాత్రమే ఆత్మకు ఇవన్నీ అంటుకున్నట్లు కనపడతాయి. తాను వినేవాడు, చూసేవాడు, చేసేవాడు అని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేహం యొక్క లక్షణాలు, కరణాల యొక్క లక్షణాలన్నీ కూడా అతనికి ఆపాదించబడతాయి అన్నమాట. అందువలన అతడు పరిపూర్ణుడైనప్పటికీ కూడా, నిస్సంగుడైనప్పటికీ కూడా, ఏమీ లేకున్నప్పటికీ కూడా అతడు కూడా దీంతో అంతా కూడుకున్నవాడిగా కనబడతానే ఉంటాడు. అవనన్నే జ్ఞానದಿಂದ కండుకొండరే, ఆ స్వరూపాన్నే జ్ఞానం ద్వారా తెలుసుకున్నట్లయితే నిత్య శుద్ధ బుద్ధ ముక్తనాద పరమాత్మనేందు ಗೊತ್ತಾಗಿ శోకవిల్లదు అనేది అభిప్రాయ. కాబట్టి మన స్వరూపాన్ని ఉన్నట్లు గుర్తించినట్లయితే మనకు లేదు మరణము లేదు, శోకము లేదు, ఆకలి దప్పులు లేవు, ఏవి కూడా లేదు అనేది తెలియబడుతుంది. మరి ఎట్లా చేసుకోవాలి దీన్నంతా? వాళ్ళేమో చెప్తాడారు ఇటు మీరంతా ఇట్లా వాళ్ళ అని చెప్తాడారు. మనకు చూస్తే దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటాం మనమంతా వాళ్ళు చెప్పేదానికి. ఆత్మజ్ఞానದಿಂದ వీత శోక నాగువికే, ಆತ್ಮಜ್ಞಾನ ವಲನ ಶೋಕಮೋಹಾಲು ತೊಲಗಿಪೋವಡಮು. ಹಿಂದಿನ ವಿವರಣೆಯಲ್ಲಿ ಯೋಗಿಯಾದವನಿಗೆ ದೊರಕುವ ವಿಶೇಷ ಸಿದ್ಧಿಗಳನ್ನು
ಅವಳಿಂದ ಅವನಿಗೆ ಲಭಿಸುವ ಅಧ್ಯಾತ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿನ ಮೊದಲುಗಳನ್ನು ತಿಳಿಸಲಾಗಿದೆ. ఈ యోగి అయినటువంటి వాడు, ఈ యోగి అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాం చూడండి, ప్రాణాయామం చేసేవాళ్ళు వీళ్ళందరి గురించి చెప్పినారు. దాంట్లో ఇక్కడ యోగి అనేది వేదాంతంలో వచ్చి కర్మయోగాన్నే యోగి అంటారు. ఇక్కడ పాతంజలి యోగంలో యోగి అంటే వాళ్ళంతా ప్రాణాయామం ప్రత్యాహారం చేసిన వాళ్ళు, వాళ్ళ యోగులు అని వాళ్ళు అంటారు అనమాట. అక్కడ విశేషమైన సిద్ధులు లభిస్తాయి చెప్పబడింది. ఈ మజలుగలే పూర్ణవాద సిద్ధి అల్లా. ఇటువంటి మీకు ఎన్ని సంబంధించినప్పటికీ, మీకు ఎన్ని లభించినప్పటికీ కూడా పూర్ణమైన తృప్తి అనేది లేదు, ఎవరికి కూడా లేదు. ఎన్ని విభూతులు మన దగ్గర ఉంటే మనకు ఆనందం కలుగుతుంది చెప్పండి చూస్తాం. పరిపూర్ణత్వం అనేది దగ్గర ఏమైనా సిద్ధులు ఉంటే చూపించాలనే బుద్ధి ఉంటుంది, తక్కువైతే వసూలు చేసుకోవాలనే బుద్ధి అనే ఉంటుంది. ఇట్లుంటుంది, పరిపూర్ణత అనేది ఉండేదే లేదు ఇవన్నీ వచ్చినా కూడా. ఆదరు ಕೆಲವು యోగిಗಳು, కొంతమంది యోగులైనటువంటి వాళ్ళు అష్టరిందలే తృప్తరాగి, ఆ సిద్ధులు దొరికినాయి చూడండి, ఆ సిద్ధులతోనే తృప్తులై తమ సిద్ధిగల ప్రదర్శనದಿಂದ వాళ్ళ సిద్ధుల్ని ప్రదర్శన చేసేదన్నమాట. ఏవైనా ఉండొచ్చు వాళ్ళ దగ్గర, అనిమాన అష్టసిద్ధుల్లో 50 సంపాదించుకోవచ్చు. ఆ సంపాదించుకునే దాని నుంచి ఎక్కడైనా ఉండే వస్తువులు తీసుకొచ్చైనా ఇవ్వచ్చు, లేదా వాళ్ళ దగ్గర కదా చేసి ఇచ్చేది చేసుకోవచ్చు. తెచ్చిచ్చేటివి ఎక్కువ ఉంటాయి అన్ని. ఎందుకు అంటే వాళ్ళ దగ్గరే తయారైన దానికి, ఇప్పుడు ఉదాహరణకి మనకు గడియారం ఇచ్చినారనుకోండి, దాని మీద స్విచ్ మేక్ అనే ఉంటుంది, లేదా ఇంకా ఏమైనా తయారు చేసి అది ఉంటుంది, లేదా ఒక పుస్తకం ఇచ్చినారనుకోండి, పుస్తకం కంపెనీ పేరు ఉంటుంది. అయితే ఆ సిద్ధులతోనే తృప్తి చెంది తమ సిద్ధిಗಳ ಪ್ರದರ್ಶನದ ಜನಪ್ರಿಯರೇನು ಆಗುತ್ತಾರೆ. ವಿಶೇಷ ಜನ ಆಕರ್ಷಿಂಪಬಡ್ತಾರೋ ಯದಿ ಈ ಸಿದ್ಧಲು ವಿಭೂತುల ద్వారా. ಆದರೆ ಅದು ತಾತ್ಕಾಲಿಕವಾಗಿದ್ದು ಕೆಲವೇ ವರ್ಷಗಳಲ್ಲಿ ఆ శక్తియు క్షయವಾಗಿ బిడువదు. ఆ సిద్ధి సంపాదించినారు కదా, ఎప్పుడైతే ఇచ్చేకి మొదలు పెట్టినారంటే అది ఆటోమేటిక్ గా అంతా తరిగిపోతుంది. అదేం అట్లే ఉండలేదు, శాశ్వతంగా ఉండేది కాదు అది. ఎందుకంటే సంపాదించుకోండేది అది, స్వతంత్రమైంది అయితే తరిగేలేదు. మన స్వరూపం అనేది స్వతంత్రం కాబట్టి అరుగుడు లేదు, తరుగుడు లేదు, ఇది అవ్యయం అంటారు దీన్ని. అయితే మన స్వరూపం తప్ప మిగతావి ఏవైనా కూడా సాధనల ద్వారా సంపాదించుకునేవి. సంపాదించుకునేది ఎంతసేపు ఉంటుంది అది? ఖర్చు పెట్టుకోకుండా మత్సంగా చూసుకొని వాడుకుంటే పర్వాలేదు, ఇష్టానుసారం ఇచ్చిపెట్టినాక. కాబట్టి కొన్ని ఏళ్ళైతలకే ಆ ಶಕ್ತಿ ಪೋತುಂದಿ, ಆ ಶಕ್ತಿ ಅದರಿಂದ ಹಾಗೆ ಯೋಗ ಶಕ್ತಿಯನ್ನು ದುರುಪಯೋಗ ಮಾಡಿಕೊಳ್ಳದೆ అట్లా ఆ శక్తిని సంపాదించేదాన్ని ఇట్లా ఆకర్షణలకు ఉపయోగించుకోకుండా ಅದನ್ನು ఆత్మజ్ఞానವಾಗುವುದಕ್ಕೆ సాధనವಾಗಿ ಬಳಸಬೇಕು. ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకునే ఆ సిద్ధులను ఉపయోగించుకోవాలి, కానీ ಜನಪ್ರಿಯ ಆಕರ್ಷಣ ಕೋಸರము అటువంటి వాటిని ఉపయోగించ. ಯೋಗದ ಫಲಗಳು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕಾಮಾದಿ ದೋಷಗಳನ್ನು ನೀಗಿ ಅಂತಃಕರಣಕ್ಕೆ ಶಮಧಮಾದಿಗಳನ್ನು ಏಕಾಗ್ರತ ನಿಧಿಧ್ಯಾಸನಾದಿಗಳನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ತಕ್ಕ శక్తిಯನ್ನು ನೀಡುವಂತಿರಬೇಕು. కాబట్టి ఆ యోగం ద్వారా మనం సంపాదించేది ఎట్లుండాలప్ప అంటే మన ఇంద్రియాలని ఏకాగ్రత పరిచి మనం పరమాత్మ ప్రాప్తికి కావాల్సినటువంటి మార్గంలో పోయేదానికి ఆ ఫలాలను ఉపయోగించుకోవాలా, అంతేగాని వేరే విధంగా వాటిని ఉపయోగించుకోకూడదు. ಯೋಗಿಯು ಬಹಿರ್ಮುಖವಾಗಿ ತನ್ನ శక్తిಗಳಿಗೆ ತಾನೇ ಬೆರಗಾಗಿ ಅವುಗಳನ್ನು ಅವ್ಯಯ ಮಾಡಿಕೊಳ್ಳಬಾರದು. ఎప్పుడైతే అటువంటి శక్తులు దొరికినాయంటేనే వాళ్ళకి ఆశ్చర్యమవుతుంది. ఎందుకంటే సామాన్యులు ఎవరు ఇయ్యరు కదా ఇట్లాంటివన్నీ, మేము ఇట్లాంటివి ఇస్తాం కదా అని వాళ్ళకే ఆశ్చర్యపడి దాన్ని అనవసరంగా ఖర్చు పెట్టుకోకుండా చూసుకోవాలా. ಯಾವನಿಗೆ ತನ್ನ ಪ್ರಶಾಂತವಾದ ಆತ್ಮಸ್ವರೂಪದಲ್ಲಿಯೇ ನೆಲೆಯಬೇಕೆಂಬ ತೀವ್ರವಾದ ಆಕಾಂಕ್ಷೆ ಇರುವುದೋ, ఎవనికైతే తన ఆ పరమాత్మ స్వరూపంలోనే ఉండాలనేది తీవ్రమైన కోరిక ఉన్నట్లయితే అవనే నిజవాద సాధకుడు ఎన్నిసోను. అది నిజమైన సాధకుడు ఎవరయ్యా అంటే తన స్వరూపాన్ని సాధించుకోవాలని ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే నిజమైన సాధకుడు. అంతేగాని ఏదో కొంచెం సేపు పోయి అట్లా వేదాంతం విందాము, దాని ద్వారా మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి అని ఇట్లా ఉపయోగించుకుంటే ప్రయోజనం ఏం లేదు. అది దాన్ని తెలుసుకున్న తర్వాత దానికే ప్రయత్నం చేసేలా, అప్పుడే మనకి వ్యవహారంలో కూడా మనం ఏమైనా తెలుసుకున్న జ్ఞానానికి ఎట్లయితే ఉపయోగపడుతుందో ఇవి కూడా అదే విధంగా ಉಪಯೋಗಪಡ್ತದೆ. ಹೀಗೆ ಯೋಗ ಬಲವನ್ನು ಒಲಿಸಿಕೊಂಡು ಅಂತರ್ಮುಖನಾಗಿ ಆತ್ಮಜ್ಞಾನ ಸಿದ್ಧಿಗೆ ಅಣಿ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. కాబట్టి ఈ యోగ బలాన్ని ఇట్లా మనం ఉపయోగించుకొని మన ఆత్మప్రాప్తికి సిద్ధత ఏర్పరచుకునేదానికి తయారు కావాలి. ಈಗ ಆತ್ಮನ ಸ್ವರೂಪವನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ. సరే, నీకేమైనా ఇట్లా సాధన ద్వారా ఏమైనా దొరికితే వాటిని దురుపయోగ పరమాత్మ ప్రాప్తికి ఉపయోగించుకోవాలా అనేది మొదటి చెప్పినాడు. ఇప్పుడు ఆత్మ, దాని సమాచారం ఏమి? ఆత్మను యావాగలు శుద్ధ బుద్ధ ముక్త స్వరూపనే ఆగిరుతానే. ఒకప్పుడు ఏదో కొన్ని దానితో కలుసుకొని ఒకప్పుడు లేకోకుండా ఇట్లుంటాడు కదా, ఎప్పుడు కూడా శుద్ధంగాను అంటే ఏమాత్రం కల్మష లేకుండాను, బుద్ధముక్తను అంటే జడము వీటితో లేకోకుండా ఉండే ಸ್ವರೂಪಮಯೇ ఉంటాడనమాట. ಆದರೂ ಉಪಾಧಿ ನಿಮಿತ್ತವಾಗಿ ಅವನಲ್ಲಿ ಗುಣದೋಷಗಳು ಭೇದವು ಸಂಸಾರಿತ್ವ ಧರ್ಮಗಳು ಕಾಣಬರುತ್ತವೆ.
అట్లున్నప్పుడు కూడా ఎప్పుడు ఉపాధి అనేది వచ్చిందప్ప అంటేనే దాని ద్వారా ఈ ఉపాధిలో ఉండే దోషాలన్నీ అతను కూడుకొని ఉన్నట్లు కనపడుతుంది. అందుకోసమే ఇప్పుడు మనకు కూడా తెలుస్తుంది, మెలకు వస్తే బాధలన్నీ కలుగుతాయి, నిద్రపోతే బాధలన్నీ పోతాయి. మరి అప్పుడేమో ఎవరైనా ఏమో దాని గురించి ఏం ఆలోచన చేయలేదు, నిద్రపోతే పోతాయని అనుకుంటారు అంతే, ఎటైనది ఏమి ఎవరు ఆలోచన చేయలేదు. మెలకు వస్తానే మళ్ళీ అవి ఎక్కడుండి మళ్ళీ ఎట్లా వస్తాయని ఎవరు ఆలోచన చేయలేదు. కష్టాలన్నీ ఉంటాయి, ఎన్నో ఉంటాయి, నిద్రపోతే ఏమి ఉండలేదు, మళ్ళీ మెలకు వస్తానే అన్నీ వస్తాయి. మరి అవి ఎప్పుడెక్కడ నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడ పోయినాయి, మేలకుంటానే ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ నిద్రా స్వరూపమేమి, ఈ మెలకు యొక్క స్వరూపమేమి అని విచారం చేస్తే ఆ నిద్రా స్వరూపాన్ని అనుభవపూర్వకంగా చూసినట్లయితే ఉపనిషత్తులు కూడా అన్ని చెప్పినాయి అనమాట. పరమాత్మ కంటే అది భిన్నం కాదు. మళ్ళీ అయితే మీరు చెప్పినారు కదా, ఆ 3 అవస్థలు కాకుండా తురియం అని చెప్పినారు కదా, ఇంకోటి ఇది అవస్థాతీతం అని చెప్పినారు కదా, దాన్ని ఎందుకు చెప్పలేరు అన్నట్లయితే మనం అధ్యారోపణ చేసుకుంటాం కాబట్టి ఆ విధంగా చెప్తుంది అంతే. అది అంతేగాని నిజంగా నిజ యొక్క స్వరూపం అజ్ఞానం అని కాదు. ఒకవేళ నిద్ర యొక్క స్వరూపం అజ్ఞానం అయితే తీసేసేది ఎట్లా దాన్ని? నిద్రలేని జాగ్రత్తలోను స్వప్నంలోను గురువులు రావచ్చులే తీసేసేకి దాన్ని, నిద్రలేక ఎవరు రావు తీసేసేకి. మరి 3 అవస్థలు మాకుండా అయినప్పుడు మరి నిద్రలో ఉండే అజ్ఞానాన్ని తీసేసేపోతే మనం ఎప్పుడు అజ్ఞానంగా ఉండాల్సిందే కదా. కాబట్టి అదేం కాదనమాట. వీళ్ళు కొంతమంది అనుభవాన్ని తెలియకోకుండా చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కేవలము ప్రకరణ గ్రంథాలు, వ్యాఖ్యాన గ్రంథాల్లో చూసుకొని దాంట్లో ఏం రాయబడిందో అది మాత్రమే చూసుకొని ఆ యొక్క అవస్థల విచారం చేసేటప్పుడు కూడా ఏ అవస్థను ఎట్లా అనిపించినాం అనుకోకుండా జాగ్రత్త అవస్థను ముందు పెట్టుకొని స్వప్నాన్ని సుషుప్తిని విచారం చేసేకి మొదలు పెట్టినారు. అంటే ఇది సత్యం అని పెట్టుకొని వాటిని విచారం చేసేకపోయినారు. అయితే శాస్త్రం ప్రకారం అడుగుతుంది అనమాట, ఇది సత్యం అని మీరు పెట్టుకుంటే మరి నిద్రపోయినప్పుడు కానీ స్వప్నంలో కానీ ఈ జాగ్రత్త అవస్థ ఏమైంది? ఇప్పుడు దీన్ని సత్యం అని పెట్టుకొని విచారం చేస్తారులే. ఇప్పుడు ఆడున్నప్పుడు దాన్ని సత్యం అని పెట్టుకునే కదా వ్యవహారం చేస్తాండేది. మరి అప్పుడు దాన్ని పెట్టుకొని చూసినప్పుడు దీని బ్రతకేమైంది? దానివల్ల ఇది కూడా లేకుండా పోయింది కదా. అట్లా కాకుండా వేదాంతులు ఏం చెప్తారు, ఏ అవస్థను ఏ విధంగా అనిపించినాయో ఆ అవస్థ అనుభవంతో చూడండి, అప్పుడు మీకు పూర్ణమైనటువంటి స్వరూపం తెలిసేదానికి వీలవుతుంది. అట్లా కాకుండా ఒక అవస్థలో ఉంటే 2 అవస్థలను విచారం చేస్తే ఎట్లా పొందుతుంది? అది పొందేదానికి వీల్లేదు. ఆదర యువగలు అవన స్వభావం వల్ల ధర్మಗಳು వల్ల ఎవరి ఆత్మ యొక్క స్వభావాలు కాదు, అవి ఆత్మ యొక్క ధర్మాలు కాదు. ఒకవేళ ఆత్మకి ఈ విధంగా వచ్చిపోయేది కానీ లేదా కల్మషం కానీ ఏమైనా ఉండేదైతే తీసేసేది ఎట్లా స్వభావం అయితే ధర్మాలను కూడా తీసేసేకి రాదు. దాని ధర్మం అదేనా పాయింట్ అట్లే ఉండాల్సింది, దాన్ని కూడా తీసేసేకి రాదు. అవస్థల్ని ఆత్మ ప్రతీతి అనుకున్నాం కదా, అదే మరి దాని గురించి చెప్తాండేది. ఇప్పుడు దాన్ని అనువాదం చేసే చెప్తాండేది. మీకు ఎట్లా కనపడింది అంటే ప్రతీతిగా కనపడిందే గానీ అది అట్లేదు. మీరు ప్రతీతిగా గుర్తించినారంతే, ఉండే తాడుని గుర్తించకుండా పాము ప్రతీతిగా చేసుకుంటారు అంతే. అది అట్లేం లేదు, దాన్ని తీసేసేదే. ఇప్పుడు ಆತ್ಮನಿಗೆ ಯಾವ ಗುಣಿಭಾವವನ್ನು ಭೇದವನ್ನು ಒಪ್ಪಿರುವುದಿಲ್ಲ. శాస్త్రాల్లో ఎక్కడ గాని గుణాలు గాని గుణముల యొక్క కలవాడని గాని భేదాలు ఉన్నాయని గాని ఆత్మలో ఉండని ఏ శాస్త్రమే ఒప్పుకోలేదన్నమాట ఎక్కడ కూడా. ನ್ಯಾಯ ದರ್ಶನಲ್ಲಿ ಜೀವಾತ್ಮನು ಪ್ರತಿ ಶರೀರಕ್ಕೂ ಭಿನ್ನ ಭಿನ್ನನು ಬುದ್ಧಾದಿ 8 ಗುಣಗಳನ್ನು ಆಗಿದ್ದು విభువు నిత్యను ఆగినందు ఒప్పులు ఆగిదే. న్యాయ దర్శనం అంటే బ్రహ్మసూత్రాలు. జీవుడు కూడా ఒక్కొక్క ఉపాధిని ఆశ్రయించుకొని అతనిలో విషయాలు కనపడేది అది కూడా ఒప్పుకుంటుంది. ఎందుకు? దాంట్లో నిజంగా లేకపోయినా పరమాత్మ స్వరూపమైనా కూడా ఈ ఉపాధి నిమిత్తంగా కనపడే దాన్ని బట్టి దేహం పుడితే అతడు పుట్టినాడు అనేది, దేహం చనిపోతే అతడు చనిపోయినాడు అనేది ఇవి కల్పించుకుంటామే గాని నిజంగా దాంట్లో ಇವೇವು ಕೂಡ ఉండడానికి ಅವಕಾಶವೇ లేదు. ಜೀವಾತ್ಮನಿಗಿಂತ ಬೇರೆಯಾಗಿ ಜಗತ್ಕರ್ತೃತ್ವವಾದ ಸರ್ವಜ್ಞನು ಸರ್ವಶಕ್ತನು ಪರಮಾತ್ಮನಿದಾನೆಂದು ಅನುಮಾನ ಪ್ರಮಾಣದಿಂದ ಸಿದ್ಧಗೊಳಿಸಲಾಗಿದೆ. ఈ జీవాత్మ కంటే అతడు వేరే అని ఇక్కడ కొంతమంది ఆ పరమాత్మ సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అని భేదాన్ని చూపించి చెప్పేదాన్ని కూడా చెప్తారంట. ఇవన్నీ చెప్పేదానికి కూడా వ్యవహారంలో చెప్పేటప్పుడు ఈ బోధ చేసేటప్పుడు ఈ విధంగా చెప్పే వాళ్ళు కూడా ఉండారంట. అయితే ఈ అభ్యుపగమములు వేదాంత దర్శనಕ್ಕೆ విరుద్ధವಾಗಿವೆ. ఇప్పుడు జీవుడు బ్రహ్మ ఐక్యమైతారు అని చెప్తారు, జీవ బ్రహ్మ ఐక్యము అని చెప్తారు. నిజంగా జీవుడు బ్రహ్మలో ఐక్యమైతాడా? అయ్యేదానికి అవకాశం ఉందే? జీవుడు ఉంటే కదా ఐక్యమైతాడు. అందుకే ఆడ చెప్పేటప్పుడే పొరపాటు చెప్పిస్తారు అని జీవాత్మ వేరే పరమాత్మ వేరే అని చెప్పి సీసి పెడతారు. అట్లా చెప్పుకోకుండా పరమాత్మ స్వరూపాన్ని తెలియనప్పుడు అతడు జీవాత్మగా ఉపాధి నిమిత్తంగా తోస్తాడు అని అలా అయితే సరిపోతుంది. ఇంకా అది ఎప్పుడైనా కానీ సిద్ధాంతానికి మనం చెప్పేదానికి కూడా సరిపోతుంది. అతడే వేరు ఇతడే వేరు అంటే ఐక్యమైతే ఎట్లా వాళ్ళు ఉత్తర దర్శనాలు ఉన్నట్ల
జీవాత్మేమో అనిత్యుడు, పరమాత్మేమో నిత్య సత్యుడు. ఈ రెండింటిని ఎట్లా కలుపుతారు మీరు? కలిపేదానికి మాత్రం ఎట్లట్టుంది మనకు అవకాశం? కలిపేదానికే వీల్లేదు. ఇదన్నే బెళీసి ఈసి ఇట్లాంటివి చెప్పి కొన్ని దీనిలే పెంచుతారంటే వాళ్ళు పెంచి దింద ఎట్లుందో అట్లా కాకోకుండా అట్లా ದ್ವೈತಿಗಳೆಲ್ಲರೂ ಬಗೆಬಗೆಯಾಗಿ ತರ್ಕ ಬಲದಿಂದ ತಮ್ಮ ತಮ್ಮ ಸಿದ್ಧಾಂತಗಳನ್ನು ಮಂಡಿಸುತ್ತಾರೆ. అందుకే దర్శనకారులు 6 మంది ఎందుకైనారప్ప అంటే వాళ్ళ యొక్క తెలివి, వాళ్ళ యొక్క ఉపమానాలు, వాళ్ళ యొక్క అనుభవాలను దానికి జోడి చెప్తారనమాట. చెప్పిన వాళ్ళు ఎవరెవరైతే ఎంత మాత్రం వాళ్ళ యొక్క సంస్కారము మతి ఉంటుందో అంత మాత్రం వాళ్ళ దానినే ఫాలో అయితే పోతారు. అది ఇంతమంది ఎందుకు తయారైనారు అన్నట్లయితే వీళ్ళందరూ కూడా నిపుణులే. అయితే శాస్త్రాన్ని ఏం చేసినారు? వాళ్ళ బుద్ధికి అనుసరించుకొని దాన్ని ఉపయోగించుకుంటూ పోయినారనమాట. అందుకే శంకరాచార్యుల దగ్గర వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా కొట్టేసినాడు అనమాట. ఎవరిని కూడా నిలబడుకోకుండా కొట్టేసినాడు ఆయన. ఎందుకు? అనుభవాన్ని పెట్టుకున్నాడు ఈయన. వాళ్ళ దగ్గర అనుభవం లేదు, చెప్పేదేం చెప్తారు. ఇప్పుడు కణాదులు అనే వాళ్ళు ఏం చెప్తారు? కలిసి ఒక కణము 2 అవుతాయి, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి. ఇట్లా కణాలన్నీ కూడి ఈ ప్రపంచం ఏర్పడింది అని అంటారు వాళ్ళు. అవునా? సరేనాపా, మొదటి కణం అనే దానికి ఎట్లా వచ్చింది అని అడిగినాడు ఈయన. అంతే. మీరు కణాలను సిద్ధం చేసి ప్రపంచాన్ని సృష్టిని చెప్తారు కదా, కణం అనేది సృష్టి అయిందా లేదా అది చెప్పాలి కదా మీరు మొదట. ఇంకా పూర్వమీమాంస వీళ్ళు ఏం చేస్తారు? కర్మ చేసినారు కాబట్టి దేహాలు పుట్టినాయని వీళ్ళు చెప్తారు. కర్మ చేసినారు కాబట్టి దేహాలు పుట్టినాయి. సరే, కర్మ చేస్తే దేహాలు పుట్టాలే. మొదట పుట్టేదానికి ఆధారం మేము అడుగుతాండేది. కర్మ చేసినాక దేహాలు పుట్టారు, అది వేరే కథ. సృష్టి అయినాకనే కదా కర్మ చేసేది. ఇట్లా ఒక్కొక్కరిని ఆయన ప్రశ్నలు వేసి అందరినీ తీసేసినాడు అనమాట. మీరు చెప్పేదని చెప్పినారు కానీ అయితే అనుభవం చూపేయండి. అనుభవం రాహిత్యంగా చెప్తే ఎట్లా? వేదాంతులు మీరెట్లు చెప్పినారు సృష్టి అని అడిగితే వీళ్ళు చెప్తారు. వీళ్ళు కూడా మేము మాయా సత్కార్యవాదం చెప్పినాము అంటారు వీళ్ళు. సృష్టి అనేది నిజంగా జరగలేదు, వివర్తవాదం అంటారు. పరమాత్మ తాను ఉన్నట్లే ఉండి ఈ విధంగా తోస్తాడు అని చెప్పినాం మేము. అంతేగాని సృష్టి అయ్యింది అని మాత్రం చెప్పలేదు. సృష్టి అయిందని చెప్తే తీసేసేది ఎవరి చేత? వీళ్ళ చేత కూడా కాదు కదా. అట్లా వీళ్ళు కూడా దాన్ని తెలియజెప్పినారనమాట. ಆದರೆ నిజవాద వేదాంత సిద్ధాంతంతే జీవ బ్రహ్మ వేదవు కల్పిత వ్యవహారతో దేవుడు వేరే బ్రహ్మ వేరే అనేది ఆ భేదము కల్పితమే తప్ప పరమార్థము కాదు, కల్పితమే. ಇದಕ್ಕೆ సార్వత్రిక పూర్ణానుభవే ఆధారము. దీనికి సార్వత్రిక పూర్ణం ఆధారం. ఎందుకంటే మిగతాలు కూడా అడగచ్చు, మీరు చెప్పేది ఏం సత్యం అనేది కూడా అడగచ్చు కదా వాళ్ళు. మీరేం చేస్తున్నారు? మీ యొక్క యుక్తుల ప్రకారం, మీ యొక్క వ్యవహారం ప్రకారం వాళ్ళు కొట్టేసి మీదే గ్యారంటీ ఏమని? సార్వత్రిక పూర్ణానుభవానికి దేవత్వ శక్తికి డిఫరెన్స్ ఏమన్నా? పూర్తి డిఫరెన్స్. మరి సార్వత్రిక పూర్ణాను అంటే అందరికీ ఉండాలా, ఏ ఒక్కరికో కాదు, వైయక్తికంగా ఉండేది కాదు ఇది. వైయక్తికంగా కొంతమంది సంపాదించుకోవచ్చు, అది అందరికి సరిపోయలేదు. అందరిలో ఉంది కదా దేవాత్మ శక్తి, కూడా అందరిలో ఉంది కదా. దేవాత్మ శక్తి కాదు ఇక్కడ మాట్లాడుతుండేది. సార్వత్రిక అనుభవం అంటే ఏమి? అందరిలోనే ఉండాలి. అందరిలోనే ఉండాలనేది కాదు. అందరూ పరమాత్మ స్వరూపులే, అందరిలో ఉండేదేం కాదు. అది అందరూ పరమాత్మ స్వరూపులే. అనుభవం అనేది ఎట్లెట్టుంది? నీకు 3 అవస్థలు ఉన్నాయి నువ్వు అంటావు, వాళ్ళు ఉండేది ఒక అవస్థ జాగ్రత్త సత్యం అంటారు, మిగతా 2 అసత్యం అంటారు. ఇప్పుడు ఎట్లా పొందిస్తారు మీరు సార్వత్రిక అనుభవానికి? వాళ్ళని దేవాత్మ శక్తి ఇచ్చిపెట్టు. దేవాత్మ శక్తి సంబంధమే లేదు ఇక్కడ. పరమాత్మ స్వరూపమే ఆత్మ, దేవ ఆత్మశక్తి అంతా అంతోటేం కాదు, పరమాత్మ స్వరూపమే అందరికీ కామన్. అయితే దీంట్లో భేదాలు ఎందుకు వచ్చినాయి? జీవులు ఎందుకైనారు? ఉపాధికృతం. సృష్టి ఎందుకైంది? తప్పు తెలివి లేదా అధ్యారోపితం లేదా అధ్యాస. సృష్టి కారణాలు ఇవే. సృష్టి ఎందుకయింది అంటే అడగకూడదంట, ప్రశ్న అడగకూడదు న్యాయంగా అయితే. సృష్టి అయ్యి ఎట్లా అయింది అని అడగడమే మొదటి తప్పు అంటారు. అయింటే కదా దానికి ఏమైనా చెప్పే సమాధానం ఉంది ఎవరి దగ్గర? మరి ఇది మాట్లాడితే ఎంత దెబ్బ అవుతుంది చెప్పండి, చూస్తాం. సృష్టి అయింది అని మాట వస్తేనే తప్పు ఉంటుంది శాస్త్రం. ఒకటే మాటే, ఎంత విరుద్ధం ఉంది. అది నిష్ప్రయోజకమైన ప్రశ్న అంటుంది చూడ. ఒకటే తోరే ఏ ప్రయోజనం లేదని అడుగుతున్నారు మీరు అని. ఒకవేళ పుట్టింటే ప్రయోజనం ఉండే, లేదని అడుగుతారు కదా. మీరు ఎట్లా పుట్టాయి, ఎక్కడ పుట్టా అని అడుగుతారు కదా. పుట్టేదానికి కారణాలు ఏముండాయి, హేతువులు ఏముండాయి? భగవంతుడు సృష్టికర్త అంటే సరే ఒప్పుకుందాము. భగవంతుడు ఎందుకని సృష్టి చేయాల దీన్ని? అదే కదా చెప్పేది.
ఎందుకు చేస్తాడని చెప్పండి, అప్పుడు మీ అభిప్రాయం చెప్పచ్చు కదా. మాయా విలాసం కోసం సృష్టించాడు అని భాగవతంలో. అందుకే ఇప్పుడు దాంట్లో వస్తారనమాట, వీళ్ళు 5-6 మంది రకాలు అవుతారు. భగవంతుడు తన మాయా విలాసానికి తనకేదో పొద్దుపోకట్లు చేసినాడు అని ఇట్లాంటివన్నీ 5-6 మంది తయారవుతారు వీళ్ళు కూడా. కల్పించిన అయితే ఇవి ఏవి కాదని చెప్తుంది శాస్త్రం, ఇవి ఏవి కాదు. ఎందుకంటే ఒకటి చెప్పినప్పుడు మళ్ళీ పొందాలి కదా, అనుభవానికి రావాలి కదా, వాళ్ళకి అందరికీ అనుభవానికి రావాలి. అది ఏదైనా మనం చెప్తే అది అనుభవానికి రావాలా. ఇప్పుడు సరే, ఇప్పుడు వేదాంతులు చెప్పే దాంట్లో కూడా చెప్తాది. అది కూడా ఎట్లా చెప్తుంది, మీరు సృష్టి అయ్యిందని అంటున్నారు కదా, మీ స్వప్నం సృష్టి ఆధారం ఉంది. వీళ్ళేమో చెప్తారు జాగ్రత్త వాసన అని చెప్తారు వీళ్ళంతా. సరే, జాగ్రత్త వాసన అని చెప్తున్నారు కదా, జాగ్రత్త అనేది ఎందుకు వచ్చింది అంటే, జాగ్రత్త వాసన దాన్ని ఒప్పుకుంటాంలే, జాగ్రత్త ఎట్లయింది అంటే చెప్పక రావు. ఎందుకంటే అడిగేవాళ్ళు లేరు కాబట్టి చెప్పేవాళ్ళు దండుకుంటారు. ఇక్కడ ప్రశ్న వేసినట్లయితే జాగ్రత్త అంటే ఏమి అదేనా చెప్పు. మేల్కొనేది అంటారు. ఏం మేల్కొనేది అంటే ఏం మేల్కొండేది, నిద్రపోయినట్టు మేల్కొండేది లేదా స్వప్నం పోయినట్టు మేల్కొండేది అని అన్నారు. సరే, ఇప్పుడు మరి స్వప్నం నుంచి కదా వీడు మేల్కొండేది, నిద్ర నుంచి కదా వీడు మేల్కొండేది. మరి మెలకు సత్యం అని ఎట్లా అంటారు మరి మీరు? మెలకువే సత్యం అయితే వాడు నిద్ర ఎందుకు నిద్రపోయిండాలా అని, స్వప్నం ఎందుకు రావాలి? సమాధానాలు లేవు. ఎందుకంటే ఎవరు కూడా ప్రశ్నలు వేయకోకుండా ఎందుకో వాళ్ళ అవస్థ వాళ్ళు పడుకుంటూ పోతా ఉంటారు. ఎవరైనా చెప్తే పక్కన వాళ్ళు వాళ్ళని అడుగుతారు. ఇట్లా అడగదండి, మీరేం అనవసరమైన ప్రశ్నలు వేసేకి వచ్చినారా, వేదాంతం వినేకి వచ్చినారా, తర్కానికి వచ్చినారా అని అడుగుతారు వీళ్ళు. సందేహాన్ని తీర్చాలి కాదు, చెప్పేది లేదు వీళ్ళు. అదే అధిక ప్రసంగాలు చేస్తారే మీరు అని. తర్కದಿಂದ ಸ್ಥಾಪಿಸಲ್ಪಡಿದ ಸಿದ್ಧಾಂತಗಳು ಮರಣ ಸೇತುವಂತೆ కాలానుకాలಕ್ಕೆ కుసిది పీలుತ್ತవే. ఎప్పుడైతే మీరు తర్కం ద్వారా ఏమైనా కొన్ని నిర్మాణాలు చేస్తే, ఇసుకతో కట్టినటువంటివి గుణాదులు గాని గోడలు గాని ఉంటాయి, అవి ఎట్లా పడిపోతాయో తర్కం ద్వారా కూడా అట్లా పడిపోతుంది అనమాట. తర్కానికి ఇది లేదు. అనుభవపూర్ణవాద సిద్ధాంతవాదరో అట్లా కాకుండా అనుభవంతో కూడినటువంటి సిద్ధాంతం ఏదైనా ఉంటే బీడదే భయంకరమైనటువంటి గాలి వచ్చినా కూడా అల్లాడుకోకుండా మహాపర్వతంతే అక్రంప్యవావిరోధు. ఆ పర్వతం ఎట్లయితే ఎట్లా గాలి వచ్చినా చలించుకోకుండా ఎట్లుంటుందో అట్లా అనుభవపూర్ణకంగా ఒక సిద్ధాంతం నిర్మాణం చేసినారంటే ఎంతమంది తార్కికులు రానిలేండి, దాన్ని ఏటికి దెబ్బకు వీలు కొట్టుకొని బయటపడాల్సిందే గాని అది మాత్రము ಚಲಿಂಚలేదు. ಅದರಿಂದ ಆತ್ಮನೇ ಬ್ರಹ್ಮ, ಬ್ರಹ್ಮವೇ ಆತ್ಮನೇ ಎಂಬ ಪರಮ ಸಿದ್ಧಾಂತದಂತೆ ವಿಚಾರ ಮಾಡಿದಾಗ ಆತ್ಮನ್ನ ಬ್ರಹ್ಮ, ಬ್ರಹ್ಮನ್ನ ಆತ್ಮೆ అని విచారం చేస్తే ఆత్మనికి సంభవిಸಿರುವ దేహ సంబంధವು, ఆ నిమిత్తವಾದ సంసారವು, శోకమహాదికలు ఔపవాదికవే ಹೊರತು పరమార్థ వల్ల విచారం చేసినట్లయితే ఇది తప్పు తెలివి ద్వారా లేదా ఉపాధికృతంగా సంభవించినవే గాని నిజంగా స్వయం సిద్ధంగా దానికి సంబంధించినటువంటి కార్య కాదు. ఔపాధికమైనకి ఆగంతుక అవిద్యక ఎందర్థ. ఇది రెండు తెలుసుకోవాలి బాగా చాలు. ఉపాధి అంటే స్వతంత్రంగా ఉండేది కాదు, అది ఆగంతుకము అంటే వచ్చింది అని. ఎందుకు వచ్చింది? ఆగంతుకం అంటే వచ్చింది అని. ఎందుకు వచ్చింది? తప్పు తెలివి వల్ల అంటుంది అంతే. మళ్ళీ నెక్స్ట్ పక్కలోనే అంతే, ఇంకెక్కువ చెప్పలేదు. తాళ్ళలో పాము ఎందుకు పుట్టింది? ఎండమావుల్లో నీళ్ళు ఎందుకు పుట్టినాయి? తగరంలో ఎండి ఎట్లా పుట్టింది? చెప్పండి, ఎట్లా వచ్చింది అవన్నీ? ఆగంతుకము ఉన్నట్లు కనపడతాయి అన్నమాట. విచారిస్తే ఎగిరిపోతాయి. అది ఎట్లయింది అది అంటే తప్పు తెలివి అంతే. అందుకోసం సృష్టి కూడా పరమాత్మను తెలియనందువలన పరమాత్మనే ప్రపంచంగా తప్పు తెలివితో అధ్యాస చేసుకుంటామే గాని నిజంగా లేదు. ఇది మొదటి పాయింట్ ఇది అనమాట. అట్లా అందుకోసమే ప్రతి ఒక్కరికి కూడా ఈ అవిద్య అధ్యాస ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆత్మతత్వం తెలియబడదు. ఎప్పుడైతే ఎవరికైతే ఇది తప్పు తెలివి ద్వారా వచ్చింది, ఇది కేవలం మనము అధ్యారోపణ చేసుకుంటాము అనే జ్ఞానం కలిగితే పోతాయి అంతే. విచారం ద్వారా పోల్సిందే గాని అవి ఏమో తీసేస్తే పోయేటం కాదు, అవి కూడా పోయేటి కాదు. ಹೇಗೆ దానికి ఉదాహరణ చెప్తాడు. స్వచ్ఛవాద స్ఫటికమనే పక్కದಲ್ಲಿ ఫస్ట్ క్లాస్ అయిన మణి తెల్లగా వెలుగుతుంటుంది అనుకో, దాని ప్రక్కన ಕೆಂಪು ದಾಸವಾಳ ಹೂವನ್ನಿಟ್ಟರೆ ఎర్రని ఆ దాసవాళ పుష్పాన్ని పెట్టినట్లయితే ಅದರ ಕೆಂಪು ಬಣ್ಣವೆಲ್ಲವೂ ಸ್ಫಟಿಕದಲ್ಲಿಯೂ ವ್ಯಾಪಿಸಿದಂತಾಗಿ స్ఫటికం ఎట్లా కనపడుతుంది? ఇప్పుడు ఎర్రగా ఆ స్ఫటికం అంతా తెలుపు అనేది రాదు, అంతా ఎరుపే కానీ వస్తుంది. దీనికి వ్యాపిదానికి స్ఫటికವು ಕೆಂಪಾగే తోరుతుంది, అది కూడా ఎరుపు కనపడుతుంది. నిజంగా ఎరుపు దానికి సంబంధించిందే లేదు. ಆದರೆ దాసివాళದಲ್ಲಿರುವ ಕೆಂಪು ಅದರ ಸ್ವರೂಪವೇ ಆಗಿದೆ. అయితే పూలో ఉండేటువంటి ఎరుపు సహజం, అది స్వతంత్రంగా దానికే ఉంది అది ఆ ఎరుపు. స్ఫటికದ ಕೆಂಪಾದರೂ
ಆ ಸ್ಫಟಿಕము యొక్క ఎరుపు ఆగంతుగా ಹೊಸದಾಗಿ ಬಂದು ಸೇರಿದಾಗಿದೆ. కొత్తగా వచ్చి చేరిండేది అది. ఎక్కడ ఆ పుష్పం దాని పక్కన పెట్టిండే దాని నుంచి ఆ విధంగా దాంట్లో వచ్చి చేరిండేది. ఏకందరే దాసివాళದ ಹೂವನ್ನು అత్త సరిసದ కూడలే, ఎప్పుడైతే ఆ స్ఫటిక పక్కన ఉండే పువ్వుని తీసి పక్కకు పెట్టినాం అనుకోండి, ఏమైతుంది ఇప్పుడు? మామూలు దాన్ని స్ఫటికం. స్ఫటికವು తన స్వచ్ఛతయిందలే కాಣಿಸಿಕೊಳ್ಳುವುದು. అవునా కదా? ఏరు బయటికి పోయంటే నుంచి వచ్చింది ఆగంతుకము దాంట్లో నుంచి దీంట్లోకి వ్యాపించాలి. అట్లా మన యొక్క స్వరూపాలు కూడా ఈ తప్పు తెలివి చేత దేహాదుల వలన ఆ విధంగా జన మరణానికి, ఆకలి దప్పులకి, శోకమోహాలకి సంబంధమైనట్టు కనపడుతుంది. ಕೆಂಪು ಬಣ್ಣವು ಸ್ಫಟಿಕದಲ್ಲಿ ಸಂಕ್ರಾಂತವಾಗಿದ್ದಾಗಲೂ పోనీలే, ఇప్పుడంటే తీసి పెట్టినప్పుడు లేదంటే లేపా, ఆ పుష్పము దాని పక్కలో పెట్టినప్పుడు అన్న ఎర్రగా ఉందా లేదా అని అంటారు వీళ్ళు. భయమే ఇప్పుడు కదా, భయం ఇప్పుడే చెప్తారు. ఎప్పటికీ లేదు అని రావాలి కానీ ఎప్పుడు లేకపోతే ఎరగలు కనపడే పుష్పం యొక్క దోషం అదే వచ్చిండేది. అందరూ వీళ్ళు అడిగేది కూడా అట్లే. సరేలే, ప్రపంచం పుట్టలేదంటే పుట్టుకోకుండా ఉండేది, దానికేమంత మేము మాట్లాడలేదు. కనీసం కనపడినప్పుడన్నా ఉందల్లా లేదన్నా అని అడుగుతారు వీళ్ళు. అంతే. దీనికేం చెప్తారు మరి? ఎప్పటికీ లేదనే ఇప్పుడు కనబడతాను కదా, ఇప్పుడు కూడా లేదంటే వాళ్ళు నిద్రలో లేదంటే ఇడిచిపెడతామండి, స్వప్నంలో లేదంటే ఇడిచిపెడతామండి. ఇప్పుడు జాగ్రత్తలో కనపడినప్పుడన్నా ఉందంటారా లేదంటారా? దీనికి సమాధానం చెప్పండి. ఇప్పటికి మనం ఉన్నట్లే స్ఫటికం. ఏం చెప్పాలి మరి ఇప్పుడు వాళ్ళు ఇట్లా అడిగినప్పుడు? ఎప్పటికీ లేదు వ్యవస్థలో కావచ్చు. ఇప్పుడు వాళ్ళు పూర్వపక్షులు వేసేది ఇట్లే ప్రశ్న, ఇంకేం ఎక్కువ వేయరు వాళ్ళు. ఇక మన మాత్రమే మాట్లాడతారు వాళ్ళు కూడా. మీరు చెప్పినట్లే వింటాం లేపా, అదంతా బాగానే ఉంది. కనీసం కనపడినప్పుడన్నా ఉందంటే ఉందా లేదంటారు, మీరు కనపడినప్పుడు లేదంటారు. ఎట్లా అని ఈ జాగ్రత్తలో ఏం చెప్పాలి మరి ఇప్పుడు వాళ్ళకి? ఇప్పటికీ లేదని చెప్పాలి. ఎవరికి లేదంటే కనపడుతుంది కదా. కాదమ్మా, నువ్వు లేదంటున్నావు, మరి ఎందుకు బాధపడతావు? ఎందుకు కనపడుతుంది? నువ్వు బాధపడుతున్నావు కదా. సరే, తెలిసింటే లేదు, తెలియదు, అదే చెప్తాండేది ఇప్పుడు. అదే కదా చెప్తాండేది. అయితే శాస్త్రం మాట అడుగుతుంది, సరే నీవెప్పుడైతే తాడును పాము అనే సమకాలను కదా నువ్వు అంటాడేది. ఇప్పుడు తాడుని పాము అని అంటాడావు. సరే, దీపం పెట్టుకుని వెళ్తే పోయిందిలే. మొదటి కూడా మేము చూడక ముందు కూడా లేదులే. కనీసం మేము చూసినప్పుడన్నా పాము ఉన్నా లేదా అని అడిగితే ఏం చెప్తావు నువ్వు? ఎప్పటికీ లేదు అని అప్పుడు కనపడు కదా. కానీ దీన్నే జ్ఞప్తికి పెట్టుకోవాల్సిండేది. వేదాంతంలో ఎంత ఇవన్నీ ఎన్ని చెప్పినా జ్ఞప్తికి పెట్టుకోవాల్సిన పని లేదు. ఈ పాయింట్ ఒకటి జ్ఞప్తికి పెట్టుకుంటే సులభం, అంతే. లేకపోతే కష్టం. ఇప్పుడు తాడులో పాము కనపడినప్పుడన్నా ఉందా లేదా, ఇప్పుడు ప్రపంచం కనపడినప్పుడన్నా ఉందా లేదా అని అడుగుతారే, దానికి దీన్నే పెట్టుకోండాలా. అదే ఇప్పుడు పాము లేక కనపడింది కదా, కనపడిందే లేదా? ఇప్పుడు కనపడినప్పుడు రోజుసేపు ఉంటుందంట, మళ్ళీ తెలుసుకున్నాక పోతుంది అనేది వేరే వేదాంతాలు చెప్పేది ఇదే. అది కదా సార్, ఇప్పుడు జ్ఞానము మనం తెలుసుకునే జ్ఞానం వేరు, బ్రహ్మ జ్ఞానం వేరు అంటాడు కదా వెనక. అది మామూలే. కాబట్టి మనం ఈ మిథ్యా జ్ఞానానికి ఇవన్నీ తోస్తున్నాయే తప్ప. అదే చెప్పేది. మిథ్యా జ్ఞానం, ఇది వృత్తి జ్ఞానాలు ఇవన్నీ ఉంటాయి. మిథ్యా జ్ఞానమే తప్పు తెలివిలో వచ్చినవే గాని పరమాత్మకు సంబంధించినవి కాదు. అదే ఆ మిథ్యా జ్ఞానం అనేది బోధపడేదే ఇప్పుడు కావాల్సిండేది అందరికీ. మిథ్యా జ్ఞానానికి అధ్యాస జరుగుతూ ఉండేది. మిథ్యా జ్ఞానం అనేదంతా కూడా తప్పు తెలివితోనే జరుగుతుండేది. ఏంటి అర్థం ఇదే, అదే గుర్తుపట్టేది రావాలి మనకి అందరికి కూడా. అధ్యాస ఎట్లా జరుగుతూ ఉంది అనే దానికి ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రశ్న వేసినారంటే పూర్వవంశులు మనం చెప్పలేము. నిద్రలోనూ లేదంటే మేము ఒప్పుకుంటాం, కరెక్టే. స్వప్నంలో కూడా ఈ దేహం లేదా, ఇది ప్రపంచం లేదంటే కూడా ఒప్పుకుంటాం. ఇప్పుడు జాగ్రత్తలో కనపడే ప్రపంచం అన్నా ఉందా లేదా, దానికి సమాధానం చెప్పండి. వృత్తి జ్ఞానానికి కనపడుతూ ఉంది. సరే, వాళ్ళకి అదే ప్రశ్న వేయాలి, కరెక్టే. మీరు అన్నప్పుడు కనబడినప్పుడు ఉన్నట్లుంది అన్నారు కదా, ఒప్పుకుందాం. దీన్ని కూడా ఒప్పుకుండేకేం వద్దు, తీసేసే పని వద్దాం. ఇప్పుడు మనము తాడును తెలియక పాము అని అన్నాం. ఆ పాము అనే సమకాలంలో అక్కడ పాము అనేది ఉంటుందే? ఎప్పటికీ ఉండదు. ఉంటే ఒకవేళ దీపం తెస్తానే యాటికి పోయేది, దీపం తెస్తానే యాటికి పోయే పని. అంటే లేకున్నా కూడా ఉన్నట్లు తోచింది, భ్రాంతి అనేది ఒప్పుకోవాలా. అదే మెయిన్, అంతే. ఇంకేం ఎక్కువ లేదు. భ్రాంతి అనేది ఒప్పుకుంటే అయిపోయింది. ఇన్ని ఎంతసేపు మాట్లాడినా ఒకటేది, కేవలము తోస్తుందే గాని అప్పుడు కూడా ఉండలేదు. అట్లనే ఈ జాగ్రత్తలో కూడా ఉన్నట్లు తోచినా కూడా ఉండింటే దాంట్లో లేకుండా పోకూడదు కదా అని. అది కేవలం తప్పు తెలివి ఇట్లా అయింది అనేది గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ಏಕೆಂದರೆ ದಾಸಿವಾಳಿದ ಹೂವನ್ನು ಅತ್ತ ಸರಿಸದೆ ಕೂಡಲೇ ಸ್ಫಟಿಕವು ತನ್ನ ಸ್ವಚ್ಛತೆಯಲ್ಲೇ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವುದು. ಕೆಂಪು ಬಣ್ಣವು ಸ್ಫಟಿಕದಲ್ಲಿ ಸಂಕ್ರಾಂತವಾಗಿದ್ದಾலும் ಅದೇನು ನಿಜವಾಗಿ ಕೆಂಪಾಗಿ ಪರಿಣಿಸಲೇ ಇಲ್ಲ.
ఆ పుష్పం పెట్టినప్పుడు కూడా ఇది ఎర్ర కనపడినంత మాత్రం చేత ఇదేం ఎరుపు కాలే, ప్రకాశమేమో ఎరుపే ఇస్తుంది. ఇది ఎర్రగానే కనబడుతుంది, తెల్లగేమో కనపడలేదు. మనకు ముందు తెల్లగా ఉండేది, అది ఇప్పుడు ఎట్లా ఎర్రగానే కనపడుతుంది. అది అయినా అప్పటికి కూడా దాంట్లో ఉందంటే దాంట్లో లేదు. 10 నిమిషాలే ఇలా ఆగలు ఇది బిలుపన్ను బిట్టుకూడదే. ఆ ఎరుపు కనపడేటప్పుడు కూడా తన తెలుపును పోగొట్టుకోలే. అది ఆ స్ఫటికమని ನೋಡುವವರ ಕಣ್ಣಿಗೆ ಮಾತ್ರ, చూసే వాళ్ళ కంటికి మాత్రము ఉపాధి నిమిత్తವಾಗಿ ಕೆಂಪಾಗಿ ಕಾಣುತ್ತಿತ್ತು. ఆ ఉపాధి కృతం అంటే రంగు దీంట్లో కలిసినట్ల ఆ ఉపాధి ద్వారా ఇది కనపడిందే గాని నిజంగా ఉపాధి లేకపోతే అది ఎట్లా కనపడుతుంది? కనపడట్లేదు. ಹೀಗೆ ವಸ್ತು ಧರ್ಮವನ್ನು ಯಾವ ಉಪಾಧಿಯೂ ಬದಲಾಯಿಸಲಾರದು. వస్తువు యొక్క ధర్మాన్ని ఏ ఉపాధి కూడా మార్చే చేత కాదు అని. ఇప్పుడు ఆ స్ఫటికమని ఎర్రటి పుష్పం తెచ్చి పెట్టినప్పటికీ కూడా, అది ఎర్రగా కనపడినప్పటికీ కూడా దాని రంగుని ఎట్లా పోగొట్టలేదో అట్లా ఈ ఉపాధులు ఎన్ని కలిసి దేహ పరమాత్మకున్నా కూడా అతని యొక్క స్వరూపానికి వంటుకుండేకే వీల్లేదు, దాన్ని ముట్టుకుండే కూడా దానికి అధికారం లేదు. కాబట్టి ఉపాధి ఎంబదు కేవಲ నిమిత్తವಾಗಿ తోరి, ఈ ఉపాధి అనేది కేవలము కారణంగా తోస్తుందంతే. తోచి ఏమైతుంది? వస్తువుని సరియాದ జ్ఞానವನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳదంతే. తెల్లగుండే స్ఫటికాన్ని ఏం చేసింది? అది ఎర్రగుండట్టు చూపించింది. చూడండి, అట్లా అది కనపడింది ఏమన్నా సరిగా చేసి వస్తువుని తెలుసుకోకుండా చేసేసింది. అట్లా మనకు కూడా ఈ యొక్క ప్రపంచం అనేది కనబడి మన స్వరూపాన్ని మరుగుపరిచేసింది. అట్లా శాస్త్రం అంతా కూడా తోరి వస్తువును సరియాದ జ్ఞానం ಮಾಡಿಕೊಳ್ಳదంటే భ్రాంతి అನ್ನು ఉంటు ಮಾಡುತ್ತದೆ. పుట్టినట్లు కానొస్తుంది, అది ఉన్నట్లు కనపడుతుంది అంతే. భ్రాంతి కానీ నిజంగా వస్తుస్థితి మారేది లేదు. ఇంత భ్రాంతియు, ఇటువంటి భ్రాంతి అంతఃకరణ ధర్మವಾಗಿದ್ದು అంటాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆత్మధర్మమే కాదు, నీ మనస్సులో ಅಂತಃಕರಣ యొక్క ಧರ್ಮವಾಗಿದ್ದು ವಸ್ತುವನ್ನು ಯಾವ ರೀತಿಯಿಂದಲೂ ಸ್ಪರ್ಶಿಸಿರುವುದಿಲ್ಲ. ఆ వస్తువును ముట్టుకోనలేదు. చూడండి, ఇప్పుడు మీకు అక్కడ తాడుంది, అవునా? తాడులో పాము కనపడింది, మీరు పాము అని అరుస్తాడారు. పోనీ మీ పాము అని అరిసేటువంటి భ్రాంతి తాడికి ఏమన్నా ముట్టుకుంది? అది ఏమైనా స్పర్శ అయింది అని తింది? ఎట్టి పరిస్థితులు అయ్యాకే లేదు. అట్లా మనకి అంతఃకరణంలో కలిగే ఈ ప్రపంచం అనే భ్రాంతి పరమాత్మకి ఏమీ చేసేలేదు. అది ప్రపంచం ఉన్నా ఏం చేయలేదు, ప్రపంచం లేకుండా తానుగానే ఉంటాడు, ప్రపంచం ఉన్నా కూడా తానుగానే ఉంటాడు. కాబట్టి భ్రాంతి అనేది వస్తువును మార్చేదానికి యోగ్యత లేదు. ఆ పాము అనే భ్రాంతి తాడుని ఏమైనా మార్చిందే? దాన్ని ఏమైనా ముట్టుకుందా, తగులుకుందే? మరి ఇప్పుడు ఎక్కడ సరిచేయాలి దాన్ని? అంతఃకరణ తాడు. అందుకే మన మనస్సును శుద్ధిపరచుకోవాల్సిందే గాని బయట ఉండేదాన్ని సరిచేసేకపోవద్దండి. బయట ప్రపంచాన్ని సరిచేసేకపోకూడదు, మన మనస్సునే సరిచేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడే తప్పు తెలివి ఉండేది. ఈడు తయారు చేసుకో, ఈడు మార్చుకోకుండా బయట మార్చకపోతాడు జనం అంతా. ఎట్లా పొందుతుంది అది? ఉండేది లోన, బయట మనం మార్చాలంటే ఎట్లా పొందుతుంది? అది అవసరమే. మనస్సుని అంతఃకరణ శుద్ధి చేసుకోవాలా అని చెప్పేది ఈ పాయింట్ తోనే చెప్పేది అనమాట. అది ఎవరైనా ಲೋಕ ವ್ಯವಹಾರದಲ್ಲಿ ಔಪಾಧಿಕವಾದ ವಿಕಾರಗಳನ್ನು ವಿಂಗಡಿಸಿ వస్తువును ఇద్దంతే తెలియదు సమ్యక్ జ్ఞానం ఎన్నువంతే. ఇప్పుడు కూడా మనం ఎప్పుడైనా కూడా రాత్రిపూట్ల పోతా అంటే ఎక్కడైనా ఒక చెట్టు లేదా ఒక స్తంభం ఉంటుంది అనుకోండి, అప్పుడు ఏమైతుంది? దాన్ని చూస్తానే ఎంతో చాలా మందికి ఎన్ని రకాలని చూపిస్తా అంటాడు. పోలీసు దొంగ కనపడుతుందంటే దొంగని పోలీసు కనపడుతుంది అంటారు. ఇట్లా రకరకాలు వస్తాయి. అంటే ఎన్నో వికారాలు కనపడినాయి దాంట్లో. అయితే బ్యాటరీ చూస్తే ఉన్నట్టు తెలుస్తుంది. చూడండి, ఆ విధంగా ఇక్కడ అది చెప్తాడు. ಲೋಕ ವ್ಯವಹಾರದಲ್ಲಿ ಔಪಾಧಿಕವಾದ ವಿಕಾರಗಳನ್ನು ವಿಂಗಡಿಸಿ ಆ ವಿಕಾರಾలను విభజించి వస్తువును ఇద్దంతే తెలియదు సమ్యక్ జ్ఞానం, సరైన జ్ఞానం అనిపించుకుంటారు కదా. ఎట్లయితే ఆ వికారాలని కనపడినాయో అవన్నీ వికారాలు లేవప్ప, ఊరికి భ్రాంతితో కనపడినాయని ఎట్లయితే తెలుసుకుంటామో ఆ సరైన ఆ విధంగానే ವೇದಾಂತದಲ್ಲಿಯೂ ಅಂತಃಕರಣ ಉಪಾಧಿ ನಿಮಿತ್ತ ಆತ್ಮನಲ್ಲಿ ಹುಟ್ಟಿಗಟ್ಟಿರುವ ಸಾಂಸಾರಿಕ ಧರ್ಮಗಳನ್ನು ಅವಿದ್ಯಕವೆಂದು ತಿಳಿದು ఇది ఇవన్నీ ఎక్కడ కనపడినాయంటే అంతఃకరణం అనే దాంట్లో ఇవన్నీ కనపడుతున్నాయి. ఆత్మలోనేం కనపడేటట్లేదు. ఈ అంతఃకరణంలోనే ఇవన్నీ కనపడతాయి. కాబట్టి దీనిని విడదీసి వింగడిసి నిత్య శుద్ధనాದ ఆత్మనನ್ನು ಹೇಗಿರುವನೋ ಹಾಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳುವುದೇ విద్య. కాబట్టి వస్తువు ఏ విధంగా ఉందో ఆ విధంగా తెలుసుకునేదాన్ని దాన్ని విద్య. ఇది ఇప్పుడు ఈ అవిద్యను పోగొట్టి దాన్ని తెలుసుకుంటా కాబట్టి దానికి విద్య అనే పేరు వచ్చిందంటే. ఆగా అవిద్యా దృష్టిಯಿಂದ సంసార్య తప్పు తెలివి చేత నేను పుట్టేవాడు సచ్చేవాడు అని అనుకోండి. చూడండి, అదేమైపోయింది? ఇప్పుడు పుట్టేవాడు కాదు సచ్చేవాడు ఎంతో
ಆತ್ಮನು ಅವಿದ್ಯೆಯು ಬಾಧಿತವಾಗಲಾಗಿ మనం అనుకునే తప్పుది తెలివంతా పోయేసి విద్యా ప్రకాశದ మహిಮೆಯಿಂದ పరబ్రహ్మವಾಗಿ అనుభవగమ్యవాగువను. అప్పుడు మేము పుట్టేవాళ్ళు కాదు, చనిపోయేవాళ్ళు కాదు. ఎప్పుడు పుట్టేవాళ్ళు కాదు, ఎప్పుడు చనిపోయేవాళ్ళు కాదు. వేదాంతం విన్నాం కాదు, వేదాంతం వినకపూర్వం మేము పుట్టలే, వేదాంతం విన్నప్పుడు పుట్టలే, ముందు కూడా పుట్టలేదు అనే అనుభవం అప్పుడు ఎప్పుడు అవిద్య పోయినప్పుడు ವಸ್ತುಂದು. ಇದನ್ನು ಒಂದು ಉದಾಹರಣೆಯಿಂದ ಈ ಉಪನಿಷತ್ ಮಂತ್ರದಲ್ಲಿ ತಿಳಿಸಲಾಗಿದೆ. ಅದೇ ವಿಧಂగా దీన్ని కూడా ఉదాహరణతో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ಅದೇನೆಂದರೆ ಒಂದು ಪಂಚಲೋಹದ ದೇವತಾ ವಿಗ್ರಹವು బహుళకాల పూజాదిಗಳಿಲ್ಲದೆ పంచలోహాలతో విగ్రహం, దానికంతా సిలుము గిలుము బట్టి ఏమేమి పట్టాయి అన్ని పట్టాయి. బట్టి ఏమైపోయింది, ಧೂಳು ಕೊಳೆ ಕೂಡಿ ಹಿಡಿದು ಧೂಳು ದುಮ್ಮಿ ಮುರಿಕೆ ಅಂತ ಕಲ್ಸ್కొని ಅದು ಯಾವ ದೇವರೆಂದು ಗುರುಸುವುದು ಕೂಡ ಕಷ್ಟವಾಗಿರುವ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿರುವುದು. ఏవా శివుడా లేకపోతే వినాయకుడా ఎవరైనా తెలుసుకునే కూడా లేకున్నట్లు అయిపోయింది అనమాట. అది ఆ విగ్రహం ఆ విధంగా దుమ్ము దులుతంతా ಕೂಡ್ಕೊಂಡು పోయింది అనమాట. ಈಗಲೂ ಅನೇಕ ದೇವಾಲಯಗಳಲ್ಲಿ ಗ್ರಾಮಾಂತರಗಳಲ್ಲಿ ದೇವತಾ ವಿಗ್ರಹಗಳ ಪರಿಸ್ಥಿತಿ ಹೀಗೆ ಇದೆ. ఎందుకంటే ఎవడు దాన్ని ముట్టుకుంటలేదు. ముట్టుకుంటే ఏమవుతుందేమోనప్ప అని ఏమయ్యలేదు, ప్రాణాలు ఏం పోయలేదు. అయితే మనకు బుద్ధి సరిగా ఉండాలా, ఆ విధంగా చేయాలి. భయపడి దాన్ని ముట్టుకోకుండా పోయిన వాళ్ళ కుంకుమ పూసేదే, పసుపు పూసేదే, అన్ని పూసేదే. ఇంక ఉంటే అది ఏమవుతుంది, అదంతా నొన్న కొట్టేదో విగ్రహం అయిపోతుంది. అంతా కరుచుకొని పోయిపోతుంది అనమాట. ఇట్లా అనేక దేవాలయాల్లో పల్లెల్లో కూడా ఉన్నాయన్నమాట. ಅದರ ತೇಜಸ್ಸೇನಾದರೂ ನಾಶವಾದೀತೆ, ఆ విగ్రహం యొక్క స్వరూపం ఏమైనా మారింటుందే అని. కానీ మారేదానికి లేదు. ಇಲ್ಲ ಅದನ್ನು ಸುಧಾಂತವಾಗಿ ಮಾಡಬೇಕು అంటే బాగా కడగలని. ಧೌತಂ అంటే ಕಡಿಗೆది ಮಾಡಬೇಕು. ಸುಧೌತ ಎಂಬತ್ತಲ್ಲಿ ಶ್ರುತಿಯಲ್ಲಿ ಸುಧಾಂತವೆಂತ ಪ್ರಯೋಗಿಸಲಾಗಿದೆ. ವಿಗ್ರಹವನ್ನು ಮಲಶೋಧಕ ವಸ್ತುಗಳನ್ನು ಬಳಸಿ, అంటే ఆ మురిగిపోయే వస్తువులు ఏవేవైతే బట్టలకు మనం పౌడర్లు ఇవి వాడతాం చూడండి, అట్లా లోహానికి కూడా ఉండే ఆ మలశోధక ಪದಾರ್ಥాలు వాడి ಚೆನ್ನಾಗಿ ತೊಳೆದು ಪಾಲಿಶ್ ಮಾಡಿದರೆ ಥಳಥಳ ಹೊಳೆಯುತ್ತಾ ಶಾಂತಿಯುಕ್ತವಾಗೇ ತೋರುವುದು. అప్పుడు సరిగా అవుతుంది. దానికి మా స్వామి వేరే ఉదాహరణ చెప్తాండి. ఇప్పుడు సాకులోడు ఎవడో బట్టలు తెల్ల గుద్దుకొని వచ్చినాడంట. ఏమే వాడిని సాకులో అంటాడు, ఒరే బట్టలు ఎంత తెల్లగా ఉతుక్కొని వచ్చినవరా నువ్వు అని అంట. స్వామి నేనంట తెల్లగా ఉతుకొస్తాను, బట్ట తెల్లగా ఉంటా, నేను ఉతికితే తెల్లగట్టయితుంది నేనది. దాంట్లో ఉంటే మలినాన్ని తీసేసినాను కానీ నేను బట్టను ఎట్లా తెలుగు చేస్తాను స్వామి ఏంటంటే. అర్థమైనా? ఈయనేమో బట్టలు ఎంత తెల్ల గుద్దుకొచ్చినవారని ఈయనంట. అంటే వాడేమంటాడు, బట్టను తెలుపు చేసే నా చేత ఏమవుతుంది, మొదటే తెలుపుకుంటుంది దాంట్లో బట్ట. ఆ ధూళి కూడుకుంటే ఆ ధూళిని తీసేస్తాను అంతే నేను. అందుకే సాగులోడు బట్టలు బాగుతున్నాడు అంటారు చూడండి. అట్లా కాబట్టి కొత్తగా వాడేం తయారు చేయలేడు. దాంట్లో ఉండే మలినాన్ని తీసేసేదానికే వాడికి సర్టిఫికేట్ అంతే. అట్లా ఇది కూడా ಉದಾಹರಣೆಗೆ శాంతితో ఏకెంದರೆ శాంతి ಅದರ ಸ್ವಭಾವ. ఆ విగ్రహం స్వభావమే శాంతిగా ఉండేది. ಆದರೆ ಸ್ವತಃ శాంతి ఇల్లದ್ದಾగిದ್ದರೆ ತೊಳೆದರೂ శాంతియుక్తವಾಗುತ್ತಿರಲಿಲ್ಲ. అది నిజంగా ఆ విగ్రహ స్వరూపమే సరిగా లేకోకుండా ఉంటే కడిగినంత మాత్రం చేత అది ఎట్లా వస్తుంది, వచ్చేదానికి అవకాశం లేదు. ఉదాహరణకి ఆ విగ్రహం మరದಿಂದ ಮಾಡಿ ఒకవేళ పంచలోహాలతో చేయకోకుండా చెక్కతో చేసింది అనుకోండి, చెక్కతో చేసి బಣ್ಣ ಹಾಕಿದ್ದಾಗಿದ್ದಾರೆ దానికి రంగు కొట్టారప్ప. చెక్క చేసినారు, బాగా రంగు కొట్టారు, బాగా మెరిసేదట్లా. ತೊಳೆದಂತೆಲ್ಲ ತನ್ನ ಸ್ವರೂಪವನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತಿತ್ತು. కడిగినట్లలో ఏమవుతుంది, ఇంకా బాగా కనపడుతుందే, స్వరూపం పోతుందే. ఎందుకు లేని కొట్టారు కాబట్టి, లేని రంగు కొట్టారు దానికి. ఆ కొట్టిన రంగు ఏం చెప్పుంటుంది, కడిగినట్లలో పోతుంది. సహజంగా లోహంతో తయారు చేసిన దానికి ఏం కొట్టాల్సిన పని లేదు, అక్కడ స్వతంత్రంగానే ఉంటుంది. అట్లా అల్లవే అవునా. ಅದರಿಂದ ಸ್ವಭಾವ ಸಿದ್ಧವು ಸಹಜವೂ ಆದ ಶಾಂತಿಯುಳ್ಳದ್ದು తాత్కాలికವಾಗಿ మలినವಾಗಿ తోరిదరు మన స్వరూపమంతా కూడా శాంత స్వరూపమై జ్ఞాన స్వరూపమై ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగా ఈ ఉపాధి కృతాలతో మలినంగా కనపడినప్పటికీ మలినವಾಗಿ తోరదు. సంస్కారಗಳಿಂದ తన నిజ స్వరూపವನ್ನು స్ఫుటిగొలుಸುವಂತೆ, వాటికి సంస్కారం చేయడం అంటే కడగడం అంతే. అవి చేస్తే బల్ల ప్రకాశమానంగా కనబడినట్ల ಆತ್ಮನು ಕೂಡ ತನ್ನ ನಿಜಸ್ವರೂಪದಿಂದ ತೋರಿಸಿಕೊಳ್ಳಬೇಕಾದರೆ ಅವಿದ್ಯಾಮಲದಿಂದ ಅವನನ್ನು ಸ್ವಚ್ಛಗೊಳಿಸಿ ಕಂಡುಕೊಳ್ಳಬೇಕಾಗುವುದು. ಇದನ್ನೇ ఆత్మదర్శనమెన్నుವರು. మన ఉండేటువంటి దేహము, ఇంద్రియాలు ఇవన్నీ నేను కాదు అని అనుపూర్వకంగా తీసేస్తే ఏమైతుందంటే ఆత్మదర్శనమే అవుతుంది. అంటే ఉండే ఆత్మే
నీ స్వరూపమై కనపడుతుంది అంటే దాన్ని ఆత్మదర్శనం అంటారు. కనపడేదని కాదు. చూసేకి ఎవడు ఉన్నాడు ఇప్పుడు దాన్ని? కళ్ళుంటే చూసేకుంటాండే, కళ్ళు గిళ్ళు అన్ని పోయినాయి. ఇప్పుడు ఇంక చూసేది ఎవరెవరు, దర్శించేది ఎవరు? లేదు, తన స్వరూపాన్ని తాను పొందినాడు. హీగే ప్రతి ఒక్క జీవుడు కూడా తన నిజాత్మనನ್ನು కండుకొండు. ప్రతి ఒక్కరు కూడా మనం పరమాత్మ స్వరూపులే, ఆత్మస్వరూపులే, నిజమైంది మన ಸ್ವರೂಪమే. దీన్ని ಕನುಗೊನಿ ಪರಮಾತ್ಮನಾಗಿ ಆನಂದ ಸ್ವರೂಪ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಿತ್ಯವಾಗಿದ್ದುಕೊಳ್ಳುವ ಅವಕಾಶವನ್ನು ಪಡೆದಿರುತ್ತಾನು. అందరూ కూడా పరమాత్మ స్వరూపులై ఉండి ఈ విధంగా తాత్కాలికంగా ఏదో ఉపాధికంగా అయి ఉండి దీన్ని తీసేసుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా అని ఆ శక్తి భగవంతుడు మనకి ఇచ్చినాడు కదా. ఇప్పుడు మానవులై పుట్టించినాడు కాబట్టి వివేకం వచ్చింది కదా. వివేకం ద్వారా దాన్ని తీసేసుకోవచ్చు కదా. పశుపక్షాదులకు లేదు, మనకుంది కదా. అయినప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఆయా ಜೀವಾತ್ಮನಿಗೆ ಕರ್ಮಾನುಗುಣವಾಗಿ ಬಂದಿರುವ ದೇಹಾದಿ ಉಪಾಧಿಗಳ ತಾರತಮ್ಯದಿಂದ ఈ సార్వత్రిక అవకాశం మోటికాగిరుತ್ತದೆ అంటాడు. వాడు వెనక జన్మల్లో చేసినటువంటి కర్మలు ఉంటాయి చూడండి, ఆ కర్మ ద్వారా ఇది అంత ప్రకాశమాన. అందుకే కొంతమంది ఉత్తమాధికారులు, మంద మధ్యమాధికారులు అంటారు కదా. కారణం ఏమంటే కొంతమంది వెంటనే కనుక్కుంటారు, కొంతమందికి కనుక్కునేకి రాదు. ఎందుకంటే అది తుండై ఉంటుంది, అఖండంగా వండుకోకుండా ఆ సార్వత్రికం అనేది పరిచ్ఛిన్నం అయిపోయి ఉంటుంది కాబట్టి వెంటనే ಕನ್ಕೊಂಡೇಕೆ ರಾದು. ಉದಾಹರಣೆಗೆ ಒಂದು ಆನೆ ಜನ್ಮದಲ್ಲಿರುವ ಜೀವನಿಗೆ వాడు గుర్రమైనాడు, ఇప్పుడు అయితే ఏనుగైనాడు అన్నమాట. ಒಂದು ಆನೆ ಜನ್ಮದಲ್ಲಿರುವ ಜೀವನಿಗೆ పరమాత్మ జ్ఞాన భక్తిಗಳನ್ನು ಮಾಡುವ అవకాశం ఇరువదిల్ల. ఇప్పుడు జంతువులన్నీ ఉన్నాయనుకోండి, దాని అంతటికీ పరమాత్మ జ్ఞానం అయ్యట్లేదు. అవి కూడా పరమాత్మ స్వరూపులే, దాంట్లో ఏం అనుమానం లేదు. అయితే జ్ఞానం లేదు కదా దానికి, ఇరువదిಲ್ಲ. ಆದರೆ గజేంద్ర జన్మವನ್ನು పಡೆದಿದ್ದ ఇంద్రద్యుమ్నుడు, ఈ ఇంద్రద్యుమ్నుడు అనే రాజు శాపవశం చేత ఏనుగై పుట్టాడు కదా. మరి ఇప్పుడు ఇతడు ಗಳಿಂದ తాను అభ్యాಸ ಮಾಡಿದ್ದ భక్తి జ్ఞానగల ಬೆಂಬಲದಿಂದ ఆ ఇంద్రద్యుమ్న రాజు ఎన్నో జన్మల నుంచి ఈ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడైనందువలన ఆ జ్ఞాన బలం చేత ఆనే జన్మవే బందాగలు, ఏనుగు జన్మే వచ్చినప్పటికీ భగవంతునన్ను శరణాగతనాగి కృతార్థనాథను అయిపోయి కదా. భగవంతుడిని ఎప్పుడైతే ఆ ముసలి పట్టుకుందో, ముసలి పట్టుకున్నప్పుడు అడి కదా, నీవే తప్ప తప్పరెంబెరగ మన్యం పందగు దీను రావే ఈశ్వర కావ్యవర సంరక్షింపు భద్రాత్మక అని అడుకుండే. ఎట్లొచ్చు దానికి, ఏనికి శక్తి ఎట్లొచ్చా? కాబట్టి అదే నేను చెప్పేది, దిన్నం అవే చెప్పిండేది మీరు జ్ఞప్తి పెట్టుకోండి. మనం కూడా ఈ వాసనలు మన దగ్గర ఉన్నట్లయితే మనం కూడా ఏనుగులు కావచ్చు, గాడిలు కావచ్చు, కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, ఏమైనా కావచ్చు. దాంట్లో ఏమి లేదు. ఒకే జన్మ అని చెప్పడానికి ఆయన కానీ పట్టుకో, ఏ జన్మలన్నా కూడా ఈ బలవంతం పోయలేదు అని అదొక్కటే గుర్తు. అందుకే కొంచెం జంతువులు కూడా కొన్ని దేవాలయాల దగ్గరే ఉండడము, ఇవన్నీ చేయడము చేస్తాయి. ఎక్కడంటే అక్కడ గుంపుల్లో కలుసుకోకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా కారణం ఏమంటే వాటి యొక్క సంస్కార బలం అది. ఎందుకంటే పరమాత్మ చింతన చేసినటువంటిది ఊరిని వృతాగా పోయట్లేదు. ఆ వాసన అనేది ఎన్ని జన్మలైనా ఎన్ని లోకాలకు పోయినా మారేలేదు ఉంటుంది అది. కాబట్టి ఆ ఇంద్రద్యుమ్నరాజు వేడుకున్నాడు కదా, శరణాగతానికి కృతార్థనాథుడు. ఇది అపరూపాద ఉదాహరణ. ఇది అందరికీ తెలిసే ఉదాహరణ, తెలిసేడు కాదు ఇవన్నీ కూడా. ఊరిన చూడ గజేంద్రుడు అడిగినాడు కదా, సాలెపురుగేట్ చేసింది కదా అని ఇట్లానే చెప్తా ఉంటారు చూడండి. అవన్నీ వెనక జన్మ సంస్కార బలం ద్వారా వాటికి ఆ శక్తి ఉంటుంది అన్నమాట. ಆದ್ರಿಂದ ಭಕ್ತಿ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ ಯೋಗ ಶ್ರವಣ ಮನನಾದ ಅವಕಾಶವು ಮನುಷ್ಯ ಜನ್ಮದಲ್ಲಿ ಮಾತ್ರವೇ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. మనకు భక్తి గాని, జ్ఞానము గాని, వైరాగ్యము గాని, శ్రవణము గాని, మననము గాని, నిధిధ్యాసనలు కావాలప్ప అంటే ఒక మానవ జన్మలోనే అవి లభ్యమయ్యే వీలుంది. వేరే జన్మల్లో ఇవి వచ్చేదానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదు. ಹೀಗಿದ್ದರೂ ఇట్లున్నప్పటికీ కూడా ఈ కలియుగల మానవును, ఈ కలియుగంలో ఉండే మానవుడు ఏం చేస్తాడప్ప, పశు జీవనక్కింత కీలాద. చూడండి ఎట్లా తిడతాడు చూడండి. పశు జీవనం కంటే నీచమైన ఎట్లా అంటే ఎట్లా జరుగుతాడేది అది కదా. విచక్షణారహితంగా మనం చేయవలసిన పనులేమి అనేది విడిచిపెట్టేసి చేయరాని పనులకి ఎక్కువ పోతాడు. తినరాని తింటాడారు, చేయరాని చేస్తాడారు. ఇంకేం వాళ్ళు ఏం చెప్పాలి పశువుల కంటే? అవి కొన్నే తింటా. నువ్వు పశువులకి ఆదానికన్నా మాంసం పెడితే తింటాయంపా? తోడేలు మామూలుగా యావులు, ఎద్దులు ఇవన్నీ ఉంటాయి చూడండి. ఆ జంతువులు వేరే, ఆహారం పండ్లు వేరే. పోన్లే
పులి గడ్డి తింటుందే ఉన్నట్టు లేదా ఆగి ఉన్నప్పుడు తింటుంది. ఏడు చూసి ఉంటుంది చెప్తారు చెప్తారులే. పులి గట్టి తినదు ఎంత ఆత్మగా అంటే పూర్తి ఆగి ఉన్నప్పుడు తింటున్నాను. ఏ అది పూర్తి ఆగలేనప్పుడు తింటుంది అని చెప్తారు. ఏం దానికి తినే కర్మ ఏం పట్టింది, అందుకే వేటాడేది అది. ఎన్ని దినాలన్నా కానీ తన యొక్క గడ్డి తింటుంటే ఆకలేనప్పుడు ఉంటుంది తట్టుకో. గడ్డి తినేదానికి దానికి పండ్లు ఎట్లు పనికి వస్తాయి అనుకుంటారు మీరు. పండ్లు గిన్నె దాని పండ్లు ఎట్లుంటాయి పోనీ, చీల్చి వరిస్తారు దానికి కూరలు అవి నమిలేదానికి నీ అక్కడ పండ్లు ఉంటే నమలచ్చలే, అట్లా నమలేక లేదు. దానికి సీల్చుకొని తినేది తప్పితే దానికి లేదే. పండ్లు నమిలేక కాదు దానికి ఉండేది, సీల్చుకుండే దానికి. పులి వెంకయ్యుడే చెప్పాడు అది. విందాము ఏమో, ఇగో ఇట్లా వాళ్ళు ఎన్నింటారు, ఆగి ఉన్నప్పుడు తింటుంది. అదే అనింటారు. అందుకే పులి ఆకలి కొంటే ఒక తూరు తిన్నాక ఎప్పుడు ఆకలి కొన్నా కూడా అదే తినేకపోతుంది, కానీ మాంసం కోసం ఎత్తులాడదు. ఎప్పుడు జంతువులు ఎట్లా తినకూడదు. మనకి లేవు అట్లా రూల్స్. మనకి ఆకలి అయితే గడ్డి తింటాము, పండ్లు తింటాము, మాంసం తింటాము, పనికిరాని ఏమైనా తింటాం మనం. ఒక మానవుడికి మాత్రమే ఉండేది, చాలా దానికి లిమిటెడ్. అవి తప్పితే వేరే ముట్టుకునేలేదు దానికి. ఎందుకంటే దాని నిర్మాణం ఎట్లా వచ్చింది, భగవంతుడు అట్లా చేసినాడు. దాని గోల్డ్ అంతే కదా. వండుకొని తింటాయి ఏమన్నా చెప్పుకొని, పచ్చి ఉంటాయిలే. యావి కూడా వండుకొని నువ్వు అన్ని పచ్చివే. ఏవి దొరికితే దాంతోనే తింటాయి అవి. ఎందుకు దానికి ఆరోగ్యం కూడా అట్లా ఇచ్చినాడు. మనం అట్లాంటి యాదంటే తినట్లేదు మనం. అట్లా తింటే మనకు అది వేస్తలేదు. అందుకే మానవునికి వివేకం ఇచ్చినాడు, ఇవన్నీ చేసినాడు అనుకోండి. అయితే ప్రయోజనము దాన్ని ఉపయోగించుకోవడం లేదు. మనం తినడానికి తింటాం అనమాట. వ్యవహారాలు కూడా అట్లే చేస్తాయి. దానికి మనకి చాలా డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు అవి పిల్లలు కొంతకాలం వరకే సాగుతాయి, ఆయనకి దగ్గరికి రానివి దానిని. ఇప్పుడు మీరు అట్లా కాదే, ముని మనవులు పుట్టినా కూడా నెత్తేసుకొని తిరిగేదే. అయిపోయింది. దానికి ఏజ్ వచ్చిందంటే దాన్ని నూకి మళ్ళా గుడ్డు పెట్టేటప్పటికి దగ్గరికి యావి రానివి దానిని. స్వభావాలు అవి. అదే కోడబడి అవన్న పక్షులు గాని అన్ని జంతువులు కూడా అట్లా స్వభావాలు అట్లుండే అన్నిటికీ. ఇవి వేరే పశువులు కానీ ధూళ్ళు మొదటి పడుతుందంటే నూకుతాయి పక్కకి. మనకు అట్లేదు చూడు, వాటికి నియమాలు ఉన్నాయి. అందుకే పశువుల కంటే హీనమైంది. ఎందుకంటే వాటికి కొన్ని నియమాలు అనుసరిస్తారు, మనం ఆ నియమాలు కూడా అనుసరించమనే దానికంటే కీలో నీచంగా తక్కువకే తీసినారు. దాంతో పాటు పోలిస్తే కూడా మనం ధన్యులమే. ఎవడన్నా చెప్తాడు కదా వాడు, నీవు కుక్క కట్టడం అంటే అంత మాత్రం అంటే విశ్వాసం ఉంది దానికన్నా. నీకు అది లేదే. ఇంకా అది గౌరవం సార్. కుక్కకు విశ్వాసం ఉందని పేరుంది. ఇంటి మాట ఉంటుంది చూడు. కుక్కని తిడితే కూడా మేలే, విశ్వాసం లేదు. కుక్కని తిడితే మాత్రం ఏం ప్రయోజనం. కాబట్టి క్రీడాజీవనం నడిస్తుతా ఈ విధంగా వ్యవహారం చేస్తూ దంభ అహంకార కామరాగ బలాన్వితనాగి పైన దంభము, అహంకారము, కోరికలు, చెప్పుకుంటారు దీనితో ఈడబడతాడు. ఈడ బలాన్వితనాಗಿ ತನ್ನ ಆತ್ಮನ ತಾನು ಅರಿತುಕೊಳ್ಳದೆ ఆత్మహత్యను మాడుకొళ్ళుతరువను. వాని స్వరూపాన్ని వాడు చంపుకుంటాడు. అందుకే ఇంతకంటే పాపాత్ముడు లేదు అంటుంది శాస్త్రము. మానవులేం బుద్ధిమంతులు కరెక్టే, అయితే తమ ఆత్మనే చంపుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఎవరు నువ్వు అంటానే దేహం నేను అని చెప్తారు. అయిపోయి ఆత్మ అని చెప్తే పర్వాలేదు, దేహం అని చెప్పినా ఇంకేం ఉండదు. మన స్వరూపం ఆత్మస్వరూపం అటువంటిది. ఉపనిషత్ తల్లి ఇంత ఆత్మజ్ఞరికే. మరి ఎవడైతే ఇట్లా ఆత్మహత్య చేసుకున్నాడో, ఆత్మహత్య చేసుకున్నాడు అంటే మన వాళ్ళంతా శానా మటుకు ఏం చెప్పేదంటే అది సజ్జనాలు మందు తాగిన. అది కాదు ఆత్మహత్య అంటే, ఆత్మస్వరూపాన్ని చంపినోడు అని. ఆత్మజ్ఞరికే అంధ తమస్సుని అసరులోకగలే గతి ఎందు నిందిసీరుತ್ತದೆ. ఈ నరకలోకంలో ఉంది. నరకలోక వర్ణంలో చాలా భయంకరంగా ఉన్నాయి. ఒకటే కాదు, యమలోకానికి పోతే నరకం అంటే ఒకటి కాదు ఉండేది, అనేక రకాలైనటువంటి దెబ్బలు ఉన్నాయి దాంట్లో. అటువంటి భయంకరమైన దాంట్లోకి వీళ్ళని పోతాంట ఆత్మజ్ఞుల్ని. అంటే ఎవడు ఆత్మ తెలియకోకుండా దేహం వాడు నూక్తాయని. ಅದರಿಂದ ನಾವು ಈಗಲೇ ನಮ್ಮ ಆತ್ಮನಿಗೆ ಅಂಟಿಕೊಂಡಿರುವ ಅವಿದ್ಯಾಮಲವನ್ನು ತೊಳೆಯಲಾರಂಭಿಸಬೇಕು. మానవ జన్మ వచ్చింది కాబట్టి ఇప్పుడే ఈ గలీజనంతా తుడుచుకునే ప్రయత్నం చేయాలి. యాది దేహం గాని, మనస్సు గాని, ఇంద్రియాలు గాని, బుద్ధి గాని, ఇవన్నీ నేను కాదు అనేదాన్ని ఒకటి పరిశుభ్రం చేసుకుంటూ పోవాలి. ఇదಕ್ಕೆ శాస్త్ర శ్రవణ. మరి దీన్ని ఎట్లప్ప మాకు సాధ్యమవుతుంది అంటే, దేహాన్ని మేము ఇడిచిపెట్టే సాధ్యం కాదు కదా అంటే, మీరు కూడా స్వప్నంలో ఇడిచిపెట్టినారా లేదా? ఇప్పుడు ఎవరు మేము దేహాన్ని ఇడిచిపెట్టే సాధ్యం కాదప్ప, ప్రాణం పోతే అని అంటుంటారు అనుకోండి. ఇప్పుడు స్వప్నం లేకపోయినాక ఇడిచిపెట్టినారా లేదా మీ దేహాన్ని? నిద్ర లేకపోయినాక ఇడిచిపెట్టినారా లేదా? మరి ఎందుకు సాధ్యం కాదు? సరే, కాబట్టి మీకు ఇడిచిపెట్టే శాత కాకుండా అందుకని పోతుందని తెలుసుకుంటారా? అంతమంది తెలుసుకుంటే చాలు. అంటే అప్పటికేమే దేహం నేను కదా అనేది వచ్చి కదా అట్లా. అందుకే ఏముండాలి ఇక్కడ దానికంతా కూడా శాస్త్ర శ్రవణ, సజ్జన సంగతి. ఎక్కడెక్కడైతే ఈ ఆత్మ విచారం జరిగే గుంపులు ఉంటాయో అక్కడ సద్గ్రంథ పఠనాది మలశోధక సామగ్రిಗಳನ್ನು ಬಳಸಬೇಕು.
కాబట్టి ఈ విధంగా మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేకి ఏమేమి ఆటంకాలు వస్తాయో, ఏ మలినాలు ఉన్నాయో, ఏ ఆటంకాలు ఉన్నాయో వాటిని ఏ విధంగా పోగొట్టుకోవాలనేది శాస్త్రాల ద్వారా, సత్సంగాల ద్వారా, సద్గతన అంటే చదువు వచ్చిన వాళ్ళు గ్రంథ పఠనం చేసి కానీ తెలుసుకోవాలా. ಶಾಸ್ತ್ರೋಕ್ತವಾದ ಆತ್ಮಗುಣಗಳನ್ನು ಅವನ ಸ್ವರೂಪವನ್ನು ಅನುಸಂಧಾನ ಮಾಡಬೇಕು. ఇప్పుడు ఎట్లయితే దేహం నేననేది సంధానం చేసుకున్నావు చూడండి బలవంతంగా, ఎవడు చెప్పలే అయినా చేసుకున్నావా లేదా? నేను ఇట్లా వాడు, ఆడ మగ, దేహము, అది ఇది, సావుకారి, బీదోడు అని ఇవన్నీ చేసుకుంటారు చూడండి అనుసంధానం. యాది సత్యం అంటే అది చెప్పేకేం రాదు, అయినా కూడా అంటాడు నువ్వు సావుకారి బీదోడు ఎట్లాంటి వయో నువ్వు చెప్పు, నీ ఎందుకు నువ్వు చెప్పాలా నేను సావుకారే బీదోడా అంటే ఎవడైనా కానీ ఏం చెప్తాడు? నీ ఎందుకు నువ్వు చెప్పమనేది. ఇప్పుడు ఎవడిని పక్కన చూడొద్దు. ధనవంతుడు ఉన్నప్పుడు ధనవంతుడు అంటాం, లేని బీదోడు అంటాం కాదు. నీవు ఇప్పుడు ఉన్నోడు ఉన్నట్లే నీ అనుభవాన్ని బట్టి చెప్పాలి అంతే. పక్కన చూడుకుంటుంది నేను మనిషి చెప్పాను. ఇప్పుడు బీదోడు షావుకారి నాయకునే చెప్పాను. నేను ప్రశ్న వేస్తాను, చెప్పాను. ఎట్లా చెప్తాడు చెప్పాను, చూస్తాము. చెప్పాను, ధైర్యం ఉండాలి కదా. నువ్వు బీదోడు ఇండ్లు లేదా? ఇండ్లు లేని వాళ్ళు దండి ఉంటారు, వాళ్ళకంటే నువ్వు షావుకారి కదా. నువ్వు మాట్లాడద్దు, నీవు బీదోడు అని దానికి నేను చెప్తాడా అంతే, అంతవరకే. నువ్వు ఎక్కువ తీసుకోకూడదు. నువ్వు చెప్పుకోవచ్చు, వాళ్ళు ఎవడో కుబేరుడు పట్టుకొని నేను బీదోడు అంటే ఎవడో ఒప్పుకుంటాడు. వాని పేరే కుబేరుడు, వాడికి అదే వచ్చింది, పుట్టుకతోనే వచ్చింది వానికి. నీకు మధ్యలో మనకే సంబంధం అది, అవునా కదా? ఇట్లా విచారం చేసినట్లయితే మనకు మనం ఏం తక్కువ కాదు, అదొక్కటే పొరపాటు. అందుకే మనం కంపారిజన్ ఎట్లా చేసుకుంటామప్ప అంటే ఇతరులను చూసి మనల్ని తక్కువ వాళ్ళని ఊనే కేవలం భ్రాంతి. నువ్వు తక్కువవాడు ఎక్కువవాడు అంటే చెప్పేకి రాదు, మళ్ళా నీకు సాపేక్షంగా చూసి చెప్పుకోవాల్సి వస్తుంది మనం అట్లంతే. కాబట్టి కంపారిజన్ వద్దు ఇక్కడ. ఆ విధంగా లేకోకుండా జీవనం చేయాల. ఆత్మనే పరమాత్మనెంబ దృఢ నిశ్చయವನ್ನು ಹೊಂದಿ మనందరి స్వరూపం కూడా పరమాత్మే, ఆత్మయే పరమాత్మని దృఢంగా ఉంది. పరమాత్మ స్వరూప విచార మననాది కలిగిందా, ఆ పరమాత్మ స్వరూపం ఎట్లుంటుంది అని విచారం ద్వారా మననం చేయడము, లేదా శ్రవణం చేయడం, లేదా నిధిధ్యాసన చేయడము. నాను ఎంబ మిథ్యాత్వను లయగొలిసి నేను అనే మిథ్య తీసేయి. అందుకే చెప్తారు కదా, డైరెక్ట్ గా చెప్తాడు. నేను అనే దానికి వస్తువు చూపమని దిన్నం ఎప్పుడు ఎన్ని తూర్లు ప్రశ్న వేసిన నేను. నేను అనే దానికి వస్తువు చూపించండి, మీరు ఏం చూపిస్తారు? ఇప్పుడు స్తంభం అంటే ఇది రాయి చూపించినావు అంతే, అయిపోయింది బస్. ఇది పుస్తకం అంటే పేపర్లో చూపించినావు, కరెక్టే. నేను అనేది వస్తువుని వెనక నేను అంటే ఆత్మకి ఇచ్చాడు నీవు. నేను ఆత్మనిచ్చిన నువ్వు ఆత్మ అయితే ఇట్లా ఎందుకు ఏడుస్తావు అది చెప్పు. ఆత్మగానే ఇచ్చినాడు అనుకో, ఆత్మనే అనుకో, అదే కదా ఇప్పుడు అనమాటండి. అది నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, తింటున్నాను. దేంతో? నేను ఉపాధికి ఎప్పుడైతే అదే నేను చూస్తాను అంటే దేంతో చూస్తావంటే కంటితో చూస్తున్నా. మరి నువ్వు చూసినట్లయినా కన్ను చూసినట్లయినా నేను చూస్తున్నాను అన్నప్పుడు చెప్పు. అదే అన్నింటికి కలుపుతున్నాడు. అదే కలుపుకోండి, నువ్వు కలపచ్చునాపా. ఇప్పుడు చెప్పు, దానికి సమాధానం చెప్పు. నేను చూస్తానంటే నువ్వు చూసినావా? దేన్ని చూసినావు? కన్నుతో చూసినానంటావు. కన్ను చూసింది కానీ నువ్వు చూసినావా? కన్ను ఔపాధికమే కదా ఇక్కడ. కన్ను ఉపాధికమే కాదని ఎవరన్నారు? అయితే నువ్వైతావా? నేను వేరు కదా. నువ్వైతావా అని మరి నేను ఉపాధి కానివయా, ఉపాధిలోనే మేము చెప్తాండి. అది నువ్వు నేనంటే మరి ఆత్మకి సంబంధించి కలపమంటే ఎట్లా కలిపేది నేనే. అదే వెనకటి దీంట్లో ఎక్కడైనా కరెక్టే. నేను అనే పదం ఉంది, దానికి సంబంధించింది అంటే ఏ ఉపాధి లేదనే దానికి చెప్పుకోవాలంటే సరిపోయిందిలే. ఉపాధి లేని దానికి చూసేది ఎట్లా వచ్చాయని నేను అడుగుతా. మరి అట్లే కదా మరి అడగాల్సిండేది. నువ్వు ఆత్మ అంటే ఆత్మ చూసేదే, వినేదే, నిష్క్రియుడు, ఏ క్రియలు చేసేవాడు కాదు. మరి ఎట్లా చెప్తావు దానికి పొందించుకుంటామంటే? అందుకే ఇక్కడ తప్పు తెలివి వచ్చింది చేసింది. నేనుకు నిజమైనటువంటి అనుభవం నీకు దొరకలే, వస్తువు దొరకలే. పూని చిక్కిన దానికల్లా వాడతావు. ఇంచేపు నేనంటావు, నాదంటావు. కన్ను నాదంటావు, నేను చూసినాను అంటావు. చెవి నాది అంటావు, విన్నాను అంటావు. నోరు నాది అంటావు, మాట్లాడినాను అంటావు. ఎట్లా నీది పొందేది? అది నేను అనుకోలే దాన్ని. నువ్వు మాట్లాడే మాటలు బట్టి నువ్వు మడించేవంత మన వ్యవహారం అట్లే కదా ఉండేది. నేను అనించేపంటావు, దాన్ని నాదనించేపంటాడు. ఉపాధి మాత్రం కర్మ జరుగుతుంది. జరిగింది నీ తెలివేముంది నేను అడిగేది. అది చెప్పాలి కదా మరి.
ఆ విధంగా ఇప్పుడు నీకు విశ్లేషణ చేసి చెప్తే నేను కన్ను అనే సాధనాన్ని ఉపయోగించుకొని కంటి ద్వారా చూస్తాను అను, అట్లంటే అంతేగాని నేను చూస్తానని డైరెక్ట్ గా నువ్వు ఎట్లా చూసేది? ప్రతిదానికి అంటాడు నేను కంటితో చూస్తున్నాను, నేను చెవితో వింటున్నాను. సరే కంటితో సరే అంటాడు కదా, కంటితో చూస్తాడు. కన్ను ఎవరిది అంటే నాదంట. నాది. మరి ఏమా ఇప్పుడు దేహానికి మళ్ళీ దేహానికి కాబట్టి. కన్ను చూసింది అవుతుందిగా, నువ్వు చూసినట్లయితావా? లేదు. మరి కాబట్టి ఎట్లా మనం సమర్థించుకున్నా పొందలేదు అది. మన యొక్క వ్యవహారము చేసి దాన్ని సమ్మతం చేసుకుంటా అంటే ఛాన్స్ లేదు. అది పొరపాటు ఒప్పుకోవాల్సిందే, మనం యాక్సెప్టెడ్ అంతే. తప్పుగా ఉన్నాం ఇప్పుడు, సరే గుర్తించాలా. ఇవన్నీ కూడా నా సాధనాలే, నా ప్రకాశంలోనే ఇవన్నీ పనిచేస్తానే గాని వాటికి స్వతంత్రం లేదు. ఉండేది నేనే అయిపోయి. ఇప్పుడు నీకు మిగతా సమాచారాలు ఏంటికి? నేను గుడ్డోడని కానీ నేను చెవిటోడని నీకెందుకు పని పడతాయి? ఇవన్నీ అనుభవం కుదరవు మనకి. ఇంకా అవి నావి అనుకుంటే అవి, లేకపోతే కుంటోడు గుడ్డోడు చెవిటోడు అన్ని పనులు నీకు తగులుకుంటాయి మళ్ళీ. ఎందుకు? అవి నేను అన్నావు కాబట్టి. అదే కదా అనేది. నేను చెవిటోడు అంటావు కదా, ఎందుకంటే అట్లా చెవినుకోకపోతే నేను చెవిటోడా? నువ్వు పూర్వం ఆత్మ ఆత్మకు చెవుడు ఉంటుందే, మరి గుడ్డితనం ఉంటుందే. కాబట్టి పరమాత్మ స్వరూప వేచారు మಣ್ಣాది గంధ నానయమ్మ మిథ్యాత్వం లయగొలసి, ఆ మిథ్యాత్వం తీసేయి, నేనేమో తీసేసి తాను ఎంబ పరమార్థత్వాన్ని అతిముక్తనాగవేకు. నేననేది తీసేయి, తాననేది పెట్టుకో. అది తనకు అన్ని విషయాలే, తాను దేనికి విషయం కాడు. అది ಹೀಗೆ ಶ್ವೇತಾಶ್ವರ ಉಪನಿಷತ್ತಿನ 2ನೇ 15ನೇ ಮಂತ್ರವನ್ನು ನೋಡೋಣ. ಓಂ ಯದಾತ್ಮತತ್ವೇನತು ಬ್ರಹ್ಮತ್ವಂ ದೀಪೋಪಮೇನೇಹ ಯುಕ್ತ ಪ್ರವೇಶ್ಯತ್ ಅಜಂ ಧ್ರುವಂ ಸರ್ವತತ್ವೇರ್ ವಿಶುದ್ಧಂ ಜ್ಞಾತ್ವಾದೇವಂ ಮುಚ್ಯತೆ ಸರ್ವಪಾಶೈಃ. ಈ ಮಂತ್ರದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಆತ್ಮನನ್ನು ಬ್ರಹ್ಮವಾಗಿ ಅರ್ಥಕೊಳ್ಳಬೇಕೆಂದು ತಿಳಿಸಿದೆ. మీరు పరమాత్మ స్వరూపులను స్పష్టంగా తెలుసుకోవాల్సిందే. ఇదే రీతియాಗಿ బృహదారణ్యక ఉపనిషತ್ತಲ್ಲಿ బ్రహ్మవు తానే తన్నన్నే, చూడండి, తానే తన్నన్నే తన్నల్లియే అంటాడు మంగళింగ. తనను తానే తనగా తన ఎందే తెలుసుకోవాలా. ఆస్మి ఎందు అత్తుకొండు నేనే బ్రహ్మమని గుర్తించి సర్వాత్మ భావాన్ని పడైతూ అందరి స్వరూపాలు కూడా తానే అనేదాన్ని పొందినాడు. ఎందు స్పష్టోక్తి ఇదే స్పష్టంగా చెప్పబడింది బృహదారణ్యకంలో. అంతా వాక్యಗಳನ್ನೆಲ್ಲ తర్క బలದಿಂದ తిరిసి ఇట్లా దానిలన్నింటినీ వీళ్ళు తర్కంతో తిప్పేసినారన్నమాట. నేనే బ్రహ్మ అంటే వీడి దేహమే బ్రహ్మ అని తిప్పినారు. ఇట్లా అహం బ్రహ్మాస్మి తిరిచి అర్థం ఆడిదరే అపార్థవ్యనిస్తే ಹೊರತು దాని నుంచి అపార్థం అవుతుందే తప్ప యథాశ్రుతార్థవాగలారదు. నేనే బ్రహ్మ అని చెప్పి ఆయనే బ్రహ్మ అయ్యి ఆయన పూజలు అందుకుంటాడు అన్నాడు. అంటే అదే మరి చెప్పేది. ఇట్లాంటివన్నీ తిప్పుకొని చేసుకొని తండ్లాడుతుంటారు అన్నమాట. జనానికి తెలిసేలేదు అది. చూడబ్బా ఆయనే చెప్పినట్టు చూడు, ఆయనే నటు బ్రహ్మం, మనమంతా కాదంట, ఆయనే బ్రహ్మం అనేది ఇల్లు. బ్రహ్మం అంటే సర్వాత్మ, అందరూ పరమాత్మ అనేది రావాలా. నేనే బ్రహ్మం అంటే అహంకారమే ఇడు ఉండేది అంతే. శృతియు యావాగలు అనుభవగమ్యవాద తత్వమనే తెలుసుందా. ఈ శృతులన్నీ వచ్చి ఏం చెప్తాయి? అనుభవంలో ఉండేదాన్ని చెప్తాంటాయి. కాబట్టి ఉపనిషత్ వాక్యಗಳಿಗೆಲ್ಲ అనుభవ ప్రమాణమే మూలವೆಂದು. ఈ ఉపనిషత్వాలకి ఏముంటుంది? అనుభవమే ప్రమాణము. మరి మిగతా వాళ్ళు ఎవరు చెప్తారు చెప్పమని? అనుభవమే ప్రమాణము అని. అనుభవమే ప్రమాణం అని చెప్పమని. యా అనుభవం అని అడిగితే చెప్పండి, వాళ్ళు ఏం చెప్తారు? ఇంక ఇప్పుడు చెప్పాలి. మన ఇంద్రియాల అనుభవం చెప్తారు. నేరుగా ఉండే అనుభవం వాళ్ళకి ఏం తెలుసు? ఇప్పుడు తెలిసేలేదు. అనుభవ ప్రమాణమే మూలವೆಂದು భూత వస్తు విషయకవాద బ్రహ్మజ్ఞానవు. ఇది ఎప్పుడుంది? ఇదేదో ఎప్పుడో ఉండేది కాదు. భూత వస్తు ఇది ఎప్పుడూ ఉండేదే. ఈ బ్రహ్మజ్ఞానవు తర్కగమ్య వల్లవెందు. తర్కంతో దొరికేది కాదు, అనుభవంతో దొరుకుతుంది కానీ తర్కంతో దొరికేది కాదు అని శ్రీ శంకర. అయితే మన వాళ్ళంతా తర్కానికే కూర్చుండేది. ప్రతి ఒక్కడు కూడా తర్కం ద్వారా సిద్ధం చేయాలంటారు. ఈ తర్కం ఎక్కడ ఉండాలి? వ్యవహారంలో ఉండాలి. దేన్ని ఆశ్రయించింది ఇది? తర్కము ప్రమాణాలను ఆశ్రయించింది. పరమాత్మ ప్రమాణాలను ఆశ్రయించలేదు. ప్రమాణాలే పరమార్థాన్ని ఆశ్రయించబడినాయి. మరి తర్కం ద్వారా ఎట్లా తెలుసుకుంటాం అనుకుంటున్నారు వీళ్ళు? ఇంత చిన్న విషయం కూడా తెల్లా? మరి ఈ తర్కానికంత ఆధారాలు ప్రమాణమే, అవునా? ఈ ప్రమాణాలన్నీ ఎక్కడ ఉన్నాయి? పరమాత్మలో ఉన్నాయి. మరి పరమాత్మలో ఉండే ప్రమాణాలు పరమాత్మ తెలుసుకుంటే ఎట్లా పనికి వస్తాయి? మరి ఏం కావాలా? అనుభవమే కావాలా. ఆ అనుభవం ఎటువంటిది? ప్రమాణాలను ఉపయోగించకుండా నేరుగా ఉండే అనుభవం ఏంటి అని చెప్పేసినారు. ఆ నేరుగా ఉండే అనుభవాన్ని గుర్తించేదే చాలా కష్టం. అది ఎట్లుంటుందప్ప? ఇంద్రియాలకు తెలియకుండా, మనసు తెలియకుండా అనుభవం అనేది ఎవరైనా చెప్తారా? అయితే ఉంది నీ దగ్గర. అది తెలుసుకున్న గురువులు చెప్తారు కానీ అందరికీ చెప్పే సాధ్యమవుతుందే? మనము చెప్తున్నాను.
ఇప్పుడు జాగ్రత్త అవస్థ గురించి ఇప్పుడు ఏ అవస్థలో ఉన్నామంటే జాగ్రత్త అవస్థ అని చెప్తున్నాం. దాని మీద చెప్పడం లేదు, నేనే తెలుసుకుంటాను ఈ జీవుల మీద ఆపది. అంటే మనకు గుర్తింపు లేదు. అవును, ఇప్పుడు దేంతో తెలుసుకున్నా అంటే నువ్వు దేహంతో తెలుసుకుంటానని అనుకుంటాడు, జీవత్వంతో తెలుసుకుంటా అంటాడు. నిజంగా జీవత్వంతో దేహత్వంతో తెలియబడతాడా అనే జ్ఞానం లేదు. అదే ఇక్కడ జరిగిండే పొరపాటు. మాట్లాడతా 3 అవస్థలు నాకు తెలిసి వచ్చిపోయేది అని అంటావులే నువ్వు. నాకే తెలుస్తాడే అంటావు. నాకు అనేది చెప్పాలి కదా. ఈ దేహం అనేదానికి తెలుస్తాయా? మరి అదే కదా నువ్వు చెప్పాల్సి ఉంటే. నేను దాన్నే కదా నువ్వు అనుకునేది చెప్తావా? నీకు మరి మెలకు లేదు, నువ్వు ఉండవా? అయిపోయిన అడ్రస్. మరి మెలకు ఉండవు, మెలకు లేకపోతే మేలుకుండేది ఎట్లా నువ్వు? ఇప్పుడు ఆ స్వప్నానుభవాన్ని మనం చెప్తాం కదా లేచిన తర్వాత, ఆ అనుభవాన్ని నుంచేనే కదా మనం ఏ అనుభూతి చెప్పినా సాక్షి స్వరూపమే. వ్యవహారంలో కూడా చెప్పదే. నువ్వేం దాని మీద పొరపాటు పడద్దు. అదే నీళ్లు కాస్తాడంటే అగ్గే. ఎందుకంటే నీకు అది ఇంకా బాగా చెప్తాది అనమాట. స్వప్నానుభవము నిద్రానుభవం మీకు వ్యవహారంలో లేవు కాబట్టి దాన్ని చెప్పింది. అయితే ఏ వ్యవహారం జరిగినా కూడా అనుభవం నుంచే రావాలా. అవును, తీపి అనేది ఎప్పుడు కూడా చక్కెరతోనే ఉండాలా, బెల్లంతోనే ఉండాలి, కానీ వస్తువులతో ఉండలేదు. అర్థమైనా? మీకు వ్యవహార అనుభవం కావచ్చు, పారమార్థిక అనుభవం కావచ్చు, ప్రాతిభాషిక అనుభవం కావచ్చు. ప్రాతిభాషిక అనుభవం అంటే ఏమి? తడతల మెరుస్తుంది అనేది చెప్తాను చూడండి. ఏ అనుభవాలనే ఆ అనుభవాన్ని ఉపయోగించుకోవాల్సిందే మీరు. అందుకే ప్రాతిభాషిక అనుభవం అని ఉండేది. అనుభవాన్ని పెట్టుకొని ప్రాతిభాషికం వచ్చింది. అదే విధంగా వ్యవహార అనుభవం అంటే వ్యవహార అనుభవాన్ని పెట్టుకొని వ్యవహారం. పారమార్థిక అనుభవం అంటే పారమార్థిక అనుభవాన్ని పెట్టుకొని పారమార్థికం వచ్చింది. అంతేగాని స్వతంత్రంగా లేవు వాటికి. అనుభవమే స్వతంత్రం. అంటే ఇప్పుడు ఈ జ్ఞానము చైతన్యం కేవలం పరబ్రహ్మ స్వరూపమే తప్ప వేరే కాదు. ఎట్టయితే సూర్యుని వెలుతురు, అగ్గి అదేంటి అగ్గి యొక్క వేడిమి, అగ్గి యొక్క వేడిమి ఎట్లయితే ఉన్నాయో సహజమో ఆ విధంగా దీనికి తెలుసుకుండేదే జ్ఞానం అనేది. తెలుసుకుండేదే కానీ తెలియబడేది కాదు అనేది రావాలా. తెలుసుకునేదే దీని స్వరూపం. ఇంపార్టెంట్ ఇది. అది విషయం కాదు, తెలుసుకునేదే దీని స్వరూపము. అంతేగాని అది క్రియ కాదు. క్రియ కాదు. అది తెలుసుకునేదే దీని స్వభావం, క్రియ కాదు. సూర్యుని ప్రకాశించేదే స్వభావం, కానీ సూర్యుడు ప్రకాశిస్తాడు అని క్రియ కాదు అది. అట్లా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. క్రియ అనేది కాదు అని తెలుసుకోవాలి. సూర్యుడు దొక్కనిదే, వేడిమి అగ్ని దొక్కనిదే. ఆ విధంగా ఈ పరబ్రహ్మ స్వరూపం యొక్క జ్ఞానము చైతన్యమే ఉపయోగించుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం చేసే పని బ్రహ్మస్వరూపం నుంచి జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ಅದರಿಂದ ಆತ್ಮನೇ ಬ್ರಹ್ಮ, ಬ್ರಹ್ಮವೇ ಆತ್ಮನೆಂಬ ಸಿದ್ಧಾಂತವು తర్కాతీతವಾಗಿದೆ. తర్కాలతో మీరు ఎప్పుడు ప్రయత్నం చేద్దాండి. దీనికి అనుభవంతో ప్రయత్నం చేయండి. తర్కాలు కూర్చుండారంటే ఊరినే మనం గప్సుప్ కావాలా. వాడు ఎవడన్నా తర్కానికి కూర్చుండాడంటే సరేనప్ప నీదే. ఎందుకంటే నీవు తర్కంలో ఉండవు కాబట్టి మేము చెప్పినా ఇనే తట్టలేదు. నువ్వు ఒకవేళ ఇనే తట్లు ఉంటే చెప్పచ్చు, తెలుసుకోవాలని. తెలుసుకుంటే లేదు కదా, నువ్వు తర్కించేకి వచ్చినావు. అదే కదా. ఆ యాజ్ఞవల్కి దగ్గర కూడా ఆమె గార్గ్యనాయం కూడా అంటుంది, ఇవన్నీ ఓతప్రోక్తం అన్ని చెప్పుకుంటూ వస్తాడు ఇతడు. అన్ని ఓతప్రోక్తం. ఇంకా ఈ పరమాత్మ చెప్తే ఇది ఏది ఓతప్రోక్తం అంటే నోరు మూసుకో అంటాడు ఒకటే మాట. అధిక ప్రసంగం గార్గిని. పరమాత్మకి దేంట్లో ఓతప్రోతం అవుతాడు? గాలి అంతా ఆకాశంలో ఓతప్రోతము, ఆకాశం అంతా ఆత్మలో ఓతప్రోతము. అంటే ఆత్మ ఉంది. అప్పుడు అడిగినప్పుడు నోరు మూసుకోవాలి, తల పగులుతుంది అంటాడు. అప్పుడు ఆమె భయపడి ఎవరు ఆయన ప్రశ్న వేస్తాడు అంటుంది. ఇంకా ఇతన్ని ఓడిగొట్టే మన చేత కాదు ఇంకా. అట్లా దాతిక ప్రసంగులు అది కూడా అంటాడు. వాడు ఎవడు? విదగ్ధ శాఖ వెళ్ళాడు అని చస్తాడు వాడు. అంతే. అది పరిణామం ఏమప్ప అంటే పాండిత్యము. తర్కం యొక్క పరిణామం ఏమవుతుందప్ప అంటే నాశనమే. వ్యవహారంలో తార్కికంగా ఉంటుంది అనుకో. అది వస్తువు కనపడిందంటే ఉంటే, కళ్ళు కనపడితే ఉందని అలా అనేది ఇది వ్యవహార తర్కం. అది పరమాత్మకి నీ కంటితో చూస్తావా దాన్ని తర్కించేదానికి? కాబట్టి బ్రహ్మవే ఆత్మನೆಂಬ సిద్ధాంతం తర్కాతీత. ప్రకృత బ్రహ్మವನ್ನು ತಿಳಿಯುವ ಮುಂಚೆ, ఈ బ్రహ్మాన్ని తెలియక ముందు సాధకావస్థಯಲ್ಲಿ, సాధకుడైన ఇంకా తెలుదు వీనికి, వీడు జీవుడే అనుకుంటున్నారు చూడండి. ఈ సాధకావస్థಯಲ್ಲಿ ಆತ್ಮನು ಎಂದರೆ ಸಾಧಕನಾದವನು దీపద ఉపమానవింద బ్రహ్మవన్న. దీపపు యొక్క వెళ్తుంది కదా, దాని ప్రకారంగా తెలుసుకోవాలంటాడు. దాన్ని చెప్తారు చాలా మంది. స్టేజ్లో ఒక బల్బు వెలుగుతా ఉంటుంది, ఆ బల్బు వెలుగుతా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చిపోయే వాళ్ళందరూ కూడా వచ్చిపోతా అంటే దాంట్లో ఏమాత్రం వికారాలు ఉండలేదు. అది అన్నిటినీ ప్రకాశపరుస్తుంది. దాని దగ్గరికి ఏం రాదు, అన్నిటినీ ప్రకాశపరుస్తుంది.
ఈ వికారాలు మాత్రము దానికి సంబంధించే లేదు. అట్లా ఆత్మ స్వయం ప్రకాశుడై సాక్షి స్వరూపుడై ఉంటాడు అని చెప్తుంది అనమాట. అది దృష్టాంతం మనకు బోధపడేకి. ఇక్కడ కూడా దీపం మనం చెప్తాడు. ಹೇಗೆಂದರೆ ವಸ್ತು ತಾನೇ ಇದ್ದುಕೊಂಡರೆ ವಲ್ಲಿ వస్తువు ఏడుంటుందో ఆడే ఉంటుంది. దీపవదన్ని ಹೇಗೆ వెళ్ళవల్లదో, ఇప్పుడు వస్తువు ఈడుండదు, లైట్ వేస్తానే బ్యాగ్ ఈడుండే తెస్తుంది కదా. ఏడన్నా ఉన్నిలేండి, ఆ వస్తువులు ఏడున్నా కూడా దాని దగ్గరికి రాకోకుండా అది తానుగానే ఉండి అట్లా అన్నిటినీ ప్రకాశపరుస్తుందో అಷ್ಟೇ ಹೊರತು వస్తువు అనేనో మార్పడిಸಲಾరదో. వస్తువునేమైనా మార్పు చేస్తుంది అది లేదు. ಅಥವಾ ಹೊಸದಾಗಿ సృష్టిಸಲಾరదో, కొత్తగా ఏమైనా తయారు చేస్తుందా వెళ్తురు లేదు. ಹಾಗೆ సాధకను తానే దీపద స్థానంలో ఇట్టుకోండు. ఇప్పుడు దీపస్థానంలో ఉండాల, దేహస్థానంలో కాదు, దీపస్థానంలో ఉండి తన స్వరూపదే ఆದ బ్రహ్మವನ್ನು ಬೆಳಗುವನಾಗಬೇಕು. చూడు, ఈ విధంగా తన స్వస్వరూపంలో ఉండే పరమాత్మను గుర్తించాలా. ఎట్లయితే ఆ దీప వెలుతురు అన్నిటినీ గుర్తిస్తాను కదా, అట్లా నీ స్వరూపాన్ని కూడా నువ్వు గుర్తించాలా. ఉదాహరణ ఇదంతే. దీపం ఎట్లయితే తానుగా ఉండి అన్నిటినీ మార్పు చెందకోకుండా ఎట్లా తెలుసుకుంటుందో అట్లా నీవు కూడా దీప స్థానంలోనే ఉండాలి, కానీ దేహ స్థానంలో ఉండకూడదు. ఉండుకోకుండా నువ్వు గుర్తించాలా. ఎట్లా ఆడుకున్నారంటే నువ్వు జ్యోతిని చూసినావా, నువ్వు జ్యోతిని చూసినావా అంటారు. అయితే చూడు, ఇక్కడ ದೃಷ್ಟಾಂತದಲ್ಲಿ ఇక్కడ చెప్తాను మళ్ళీ. దృష్ಟಾಂತದಲ್ಲಿ వస్తువు అనాత్మವಾಗಿದ್ದು పరప్రకాశವಾಗಿದೆ. ఇది సంచి కనపడుతుంది అంటే దాని వెలుతులో కనపడుతుంది. ఇది పరప్రకాశము. అయితే ఇక్కడ అట్లా పరప్రకాశం కాదు, స్వయప్రకాశమే కావాలంటుంది. దాష్టాంతದಲ್ಲಿ అది స్వయం జ్యోతి ఆత్మనాಗಿದೆ. ఆ ప్రకాశింపబడేది ప్రకాశించేది అన్ని తానే. ఏది కనబడుతుందో, ఏ దాని ద్వారా కనబడుతుందో రెండు తానే గాని వేరు కాదు. వేరైతే దీనికి పరప్రకాశం వస్తుంది. కాబట్టి ఆత్మ స్వయం జ్యోతి అని చెప్పిన దానికోసమే తాను ప్రకాశిస్తుంది, ఇతరాన్ని ప్రకాశపరుస్తుంది. ఆ ప్రకాశపరిచేటప్పుడు ఏమైనా తాను మారుతుంది అంటే తాను మారకనే తానుగానే ఉండు ప్రకాశింపజేస్తుంది. అందుకే దాని స్వయం జ్యోతి. కొంచెం కష్టమే. కష్టమే అంటే ఇంకేం లేదు, లాస్ట్ పాయింట్ అదే. ఇంకా కష్టం లేదు, నష్టం లేదు. ఇదేం సులభంగా చెప్పేస్తుంది. సులభం కాదు, ఉండే కథ అంతే. నీవు వేరు అనుకుంటాడు వస్తువుల్ని. వస్తువులు దాని ప్రకాశంలో ఇవి కనపడతాయి అని అంటాడు. ఆత్మ ప్రకాశంలో ఇవన్నీ కనపడతాయని మనము చెప్తాము. అయితే ఆ కనబడేది గాని ఆ ప్రకాశపరిచేది గాని రెండు తానే అనేది గుర్తించాలంతే. ప్రకాశపరిచేది వేరే, ప్రకాశించేది వేరే అని ఇట్లా రాకూడదు. అంతా తన విడిచి రెండవది లేదు అనేదే ఇక్కడ గుర్తు రావాల్సిండేది అనమాట. అది ఇంకా చెప్తాడు చూడడానికంతా. ಆದರೆ ದೃಷ್ಟಾಂತದಲ್ಲಿ ವಸ್ತು ಅನಾತ್ಮವಾಗಿದ್ದು ದಾಷ್ಟಾಂತದಲ್ಲಿ ಸ್ವಯಂ ಜ್ಯೋತಿ ಆತ್ಮನಾಗಿದ್ದು. ಅದರಿಂದ కిటికీಯನ್ನು తెరదు. ఇప్పుడు కిటికీ తెరుస్తానే పొద్దు పుట్టింటుంది, మీరు కిటికీ వేసి ఉంటారు, వెలుతురులోనికి వచ్చలేదు కదా. కిటికీ తెరుస్తానే ఏమవుతుంది, బరమాడి నువ్వు పిలుచుకొస్తావేం దాన్ని ఏమన్నా. అదే కిటికీ తెరుస్తానే అదే వస్తుంది. ಒಳಕ್ಕೆ బరమాడి ఒలుగంతే ఉపాధిಗಳನ್ನು అత్తసరిసి. ఈ కిటికీ తీసినట్ల ఈ ఉపాధులు తీసేయి. ఆడ కిటికీ ఎంత తీసేస్తావో ఈ ఉపాధులు తీసేస్తే అత్తసరిసి బ్రహ్మవన్న ఆత్మనా కండుకొలవదే ఆత్మదర్శన. ఉపాధులు తీసుకో చూడు, సులభంగా దృష్టాంతం సరిగా ఉంటుంది, దాష్టాంతం కూడా సులభంగానే ఉంటుంది. అయితే సూక్ష్మత్వం ఉండాలి మన దగ్గర కనుక్కుండే వాళ్ళకి అంతే. ఇప్పుడు ఎక్కడ ఎందుకు వచ్చింది అది, ఆ వెలుతురు అనేది ఎట్లా వచ్చా? కిటికీ తెరిస్తే వచ్చిందా, కిటికీ తెరిచిపోతే వచ్చిందే? కిటికీ తెరిస్తే వచ్చింది అంటే కిటికీ తెరక ముందు లేదా? ఉంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము స్వయం ప్రకాశాన్ని. కిటికీ తెరక ముందు అది ఉంది, అర్థమైన కిటికీ తెరక ముందు కూడా అది ఉంది. కిటికీ తెరుస్తానే వచ్చిందంటాం మనం, కిటికీ తెరుస్తానే వచ్చిందని కాదు, కిటికీ తెరిచి పూర్వం కూడా అది ఉంది. అట్లనే నీ యొక్క స్వరూపం కూడా ఎప్పుడూ ఉంది. అడ్డం పడిందప్ప అంటే దేహాతులు అన్నావు, దీనిని తీసేసే మార్గం మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి దాన్ని సరిచేసినట్లయితే నీవుగానే బయటపడతావు. ఉపాధిಗಳನ್ನು ಅತ್ತಸರಿಸಿ ಬ್ರಹ್ಮವನ್ನು ಆತ್ಮನ ಕಂಡುಕೊಳ್ಳುವುದೇ ಆತ್ಮದರ್ಶನಂ. ಆ ಆತ್ಮನೇ ಅಥವಾ ಬ್ರಹ್ಮವು ಅಜವು ಧ್ರುವವು ವಿಶುದ್ಧವೂ ಆಗಿರುವುದು. దానికి పుట్టుకలేనిది, శుద్ధమైనటువంటిది అదే బ్రహ్మ. ಎಲ್ಲಾ ವಸ್ತುಗಳಿಗೂ ತಿರುಳಾಗಿದ್ದು ಅನ್ಯ ವಸ್ತುవులకు ಆಧಾರಮೈ ಯಾವುದೊಂದು ಏಕ ವಿಶೇಷ ವಸ್ತುವಾಗಿಯೂ ಇರುವುದಿಲ್ಲವಾಗಿ. విశేష వస్తువులే లేవు దీంట్లో. దేహము, ప్రాణము, మనసు, ఇంద్రియాలు, లోకాలు, అవస్థలు ఇవేవేవి లేవన్నమాట. అంటే విశేషాలు ఏవి లేకోకుండా ఇరువదిల్లವಾಗಿ భేదరహితవు అజవు ಆಗಿರುವುದು. భేదము లేదు ఇక్కడ. ఏది అవస్థ ఆత్మ అనే భేదము లేకోకుండా అజవు పుట్టుకలేంది అయి ఉంటుంది. ఇంత ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానమే ಆಗಿರುವುದರಿಂದ ఇటువంటి జ్ఞానమే
ಬ್ರಹ್ಮ ಜ್ಞಾನమైనందువలన ಹೀಗೆ ಬ್ರಹ್ಮವನ್ನು ಕಂಡುಕೊಂಡಾಗ ఇట్లా ఎవడైతే తన స్వరూపాన్ని గుర్తిస్తాడో మానవును సకల విధవాద సంసార పాశಗಳಿಂದಲೂ బిడుగడ ಹೊಂದುವನು. సంసారం అంటే పుట్టేది సచ్చేది, ఇవి మధ్యలో వచ్చే కష్టాలు నష్టాలు అవన్నీ ఇంకా ఈ పాశాలన్నీ కూడా దీని నుంచి విడగొట్టాడు. జ్ఞాత్వాత్ ఏవం అంటే దేని తెలుసుకుంటే, ಜ್ಞಾತ್ವಾತ್ ಏವಂ ಜ್ಞಾತ್ವಾದೇವಂ అని ಎಂಬ ವಾಕ್ಯವು ಇದೇ ಉಪನಿಷತ್ತಿನ 1-8ನೇ ಮಂತ್ರದಲ್ಲಿ ಬಂದಿದೆ. ಪರಮಾತ್ಮನನ್ನು ಆತ್ಮನನ್ನಾಗಿಯೂ ಆತ್ಮನನ್ನು ಪರಮಾತ್ಮನನ್ನಾಗಿಯೂ ಅಭೇದದಿಂದ ಅರ್ಥಿಕೊಳ್ಳುವುದೇ ಮುಕ್ತಿ ಎಂಬುದು ఉపనిషత్ సిద్ధాంతವಾಗಿರುತ್ತದೆ. కాబట్టి ఈ విధంగా ఆ ఉపనిషత్తులు ఏం చెప్పినాయంటే మన స్వరూపాన్ని మనం గుర్తించేదే ముఖ్యము. అంతే. ఈ ప్రపంచాది ఈ భేదం అంతా కూడా తప్పు తెలివిలో వచ్చేదే గాని సరైన తెలివిలో వచ్చేది లేదు. సరైన తెలివి అంటే ఏమి? విచార క్రమం తీసుకోవాలి ఇక్కడ. అంతే. ఏది? అనుభవం అనే క్రమాన్ని మనం గుర్తించి ఉపయోగించితే అప్పుడు తెలిసిపోతుంది. అనుభవాన్ని విడిచి వస్తువులు ఉన్నాయా? విశేష వస్తువులు కావచ్చు, సామాన్య వస్తువులు కావచ్చు. జ్ఞానాన్ని విడిచి ఉన్నాయా? అవి జ్ఞానాన్ని విడిచి లేవు అంటే ఉండేది జ్ఞానమే అనే సిద్ధాంతాన్ని తెలుసుకోవాలా అని చెప్తున్నాడు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.